गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ప్రియమైనటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అరుణాచలంలో నాన్నగారి సన్నిధిలో అరుణాచల క్షేత్రంలో రమణ సన్నిధిలో మనందరూ కూడా ఇక్కడ మాట్లాడుకోవడం అనేది జరుగుతోంది. అయితే నిన్నటి వరకు కూడా అరుణాచలం వద్దామని ప్రత్యేకించి ప్రోగ్రాము అనుకోలేదు. అనుకోకుండా జరిగినటువంటి ప్రయాణం ఇది. తరువాత నిన్న డాక్టర్ ఉష గారికి మాట్లాడి ఇలాగ అరుణాచలం వద్దామనుకుంటున్నాము, ఫస్ట్ అడిగినటువంటిది అకామిడేషన్ అవి ఉందా అని అడిగారు. అకామిడేషన్ గురించి అంతవరకు ఆలోచించాల. ఇంకేదంటే అంతకుముందు శ్రీశైల క్షేత్రంలో నెల రోజుల క్రితం పనిచేసే అక్కడ ఈవో కానీ ఆ చుట్టూ ఉండేటటువంటి అకామిడేషన్ చాలా వరకు టెంపుల్ది, తర్వాత ప్రైవేట్ సత్రాలు ఇవన్నీ 4000 రూములు అవి ఉన్నాయి. కాబట్టి రూమ్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా అనిపించలేదు. అంచేతను రూమ్ గురించి కూడా ప్రత్యేకించి ఏర్పాటు అవి చేసుకోలేరు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ బస్సులో రావడం ప్రయాణం దాని గురించి కూడా రిజర్వేషన్ చేయించుకోలేదు. రూమే కదా అనుకున్నాం. రూమే మోక్షం కంటే ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులతోటి కొంతమందితో మాట్లాడిన తర్వాత మోక్షం ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే దొరుకుతుంది, కానీ అరుణాచలంలో రూమ్ అనేది గత 10 సంవత్సరాల నుంచి మోక్షం కంటే కష్టమైనటువంటి విషయం అనేది అర్థమవుతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అయితే ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిదేమో. ఏర్పాటు చేసుకుంటే ఎక్కడో చోట ఏర్పాటు చేసేవారు, ఒక సువిశాలమైనటువంటిదో అదో ఏదో ఏర్పాటు చేసేవారు. నాన్నగారి సన్నిధిలో నాన్నగారు ఇక్కడ గడిపినటువంటి మధురమైనటువంటి క్షణాల్లో, మధురమైనటువంటి ప్రదేశంలో, నాన్నగారు గడిపినటువంటి ప్రదేశంలో ఎక్కడ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పారు. ముందుగా బుక్ చేసుకుంటే ఎక్కడో ఇచ్చుండేవారు, విశాలంగా ఉండేది. కొంచెం ఇరుగ్గా ఉంటుంది, పర్వాలేదా అన్నారు. పాతాళ గుహ కంటే పెద్దగా ఉంటే సరిపోతుందని చెప్పేసి అన్నాను. ఎందుకంటే ఏంటంటే రమణ మహర్షి వెంకటరామన్ ఇక్కడికి వచ్చినటువంటి తొలి రోజుల్లో గడిపినటువంటి రూమ్ కూడా చూశాను. మోక్షం పొందినటువంటి క్షణాలు ఆ రూమ్ కూడా చూశాను. అంతకంటే విశాలమైనటువంటి రూముల్లోనే అందరూ కూడా గడుపుతున్నాము. డూప్లెక్స్, ట్రిప్లెక్స్, ఒక్కో ఫ్లోర్ ఒక్కొక్కరు ఉండే విధంగా కానీ
మొన్నెవరో చెప్పారు వాళ్ళ సర్వెంట్ మైండ్ ఉండేదే ఎన్ని వేల ఎస్ఎఫ్టీ అని చెప్పారు హైదరాబాద్ లోనే. అంటే ఇదివరకు రూమ్ అంటే ఏదో సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూము ఇలా ఉంటే సరిపోతుందని చెప్పేసి అనుకునేవారు. ఇప్పుడు ఒకరికంటే ఒకరి సరిపడక నోరు విప్పితే ఎక్కడ తగాదాలు వస్తాయనేటటువంటి భయాందోళనలు కావచ్చు, ఒక విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కావచ్చు, దూరంగా ఉండటానికే ఇష్టపడుతున్నాం. కరోనా టైంలో ఈ దూరం అనేది మరా పెరుగుతూ వచ్చిందండి. దూరంగా ఉండటానికే ఇష్టపడుతున్నాం. ఏంటంటే నోరుపితే ఏ తగాదాలు వస్తాయి అని చెప్పేసి. కాబట్టి డబుల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూము, తర్వాత వీటితో పాటు లేదా ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్కళ్ళు, లేదా ఒక్కో విల్లాలో ఒక్కొక్కళ్ళు, అది కూడా సరిపోక 10,000 ఎస్ఎఫ్టీ, 20,000 ఎస్ఎఫ్టీ, అందులో ఉండేది 2-3. కాబట్టి ఏంటంటే ఈ విధంగా సౌకర్యాలు పెరుగుతున్నాయి, కానీ సహనం తగ్గిపోతుంది. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాము, కోరుకున్న సౌకర్యాలన్నీ వస్తున్నాయి, మనశ్శాంతికి దూరం అయిపోతున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే రమణ మహర్షి యొక్క ఆశీస్సులతోటి మనకి గిరికెదురుగా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాము. ఇది ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం. అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి అని నాన్నగారు పదే పదే చెప్పేవారు. నాన్నగారి సన్నిధిలో మన భక్తులు ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు గిరి ప్రదక్షిణ చేయడం కానీ, రమణాశ్రమాన్ని దర్శించడం కానీ, గిరి ప్రదక్షిణ చేయడం కానీ, ఇక్కడనే జ్యోతి వెలిగించడం కానీ, జ్యోతి ప్రజ్వలన చేయడం కానీ ఈ సమక్షంలోనే జరిగినాయి. ఎన్నో అనుభూతులు మనకు ఉన్నాయి. ఇందాక నాన్నగారి రూములు అక్కడ గడిపినటువంటి చూస్తే గతం అంతా గుర్తుకొస్తోంది. నాన్నగారి సన్నిధిలో జిన్నూరులో కావచ్చు, రమణాశ్రమం ఇక్కడ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, నాన్నగారి సన్నిధిలో మనం గడిపినటువంటి క్షణాలు గుర్తుకొస్తున్నాయి. చుట్టూ కూడా జై గారు చక్కగా వచ్చి ఫోటోలు, నాన్నగారు ఫోటోలన్నీ కూడా అన్ని వైపులా ఏర్పాటు చేశారు. నాన్నగారి మోము చూస్తే ఎక్కడ లేని ప్రశాంతత మనకి కలుగుతుంది. మా మనవరాలను చూసినా కూడా అలాగే కలుగుతుంటుంది. 2 సంవత్సరాలు నిండినాయి మొన్ననే. నాన్నగారి ఫోటో చూసి, మా ఇంటిలో ఉన్నటువంటి ఫోటో చూసి ఓం తాత అని చెప్పి 2 చేతులతో ఎలాగంటే ఎంత ఆధ్యాత్మికమైనటువంటి భావన కలుగుతుందో అని చెప్పేసి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఒక్క నిమిషం జరిగిన వెంటనే 1 మినిట్ తర్వాత ఒక ప్లేట్ తీసి నేలలేసి కొట్టింది. ఆ సౌండ్కి భయపడి మళ్ళా నా సంఖ్య ఎక్కింది. ఇదేంటిది ఇప్పుడు 2 చేతులతోటి ఇలాగా నాన్నగారు చెప్పినట్టుగా ఇలాగా ఆశీర్వదించినట్టుగా 2 చేతులతోటి ఇలా అంత ప్రశాంతమైనటువంటి వర్ణంతో ఇలాగ అంది ఓం తాత అని చెప్పి, మళ్ళీ 1 మినిట్లో ఏమైందని చూస్తే ఎక్కడో అహం దెబ్బతింది. 2 సంవత్సరాలకే కారణం తెలియదు. ప్లేట్ తీసి నేలకేసి కొట్టింది. మళ్ళీ ఆ సౌండ్కి భయపడి మళ్ళీ సంఖ్య ఎక్కింది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ 2 చేతులతోటి ఇలాగన్నటువంటి చేతితో మళ్ళా ఒక ఏళ్ళు పెట్టేలా చూపిస్తోంది, జాగ్రత్తగా ఉండమని, అహం దెబ్బకు తినకుండా చూడమని, దేహభావన దెబ్బ తినకుండా చూడమని. 2 సంవత్సరాలకే దేహభావన వస్తుందా అని అంటే వస్తుంది. పుట్టినప్పటి నుంచి దేహభావనతోటే మనం పెరుగుతుంటాం. 100 సంవత్సరాలు వచ్చినా కూడా దేహభావన ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టుగా పెరుగుతుంటాం. ప్రతి క్షణం, అనుక్షణం, ప్రతి క్షణం కూడా మన దేహభావన అనేది దెబ్బతింటూనే ఉంటుంది. అందుచేత అలుగుతుంటాం. పూర్వకాలంలో రాజులకైతే అలక పానుపు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఒకే పానుపు, పైన షెడ్ లో 150 మంది రెస్ట్ తీసుకుంటారని చెప్పారు. ఇంకా అలక వచ్చినా కూడా వేరే పానుపులే ఉండవు. కాబట్టి రూములు అనేది అడ్జస్ట్ కాక పైన షెడ్ లో 150 మంది విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. మనం వచ్చింది సౌకర్యాల కోసం కాదు, భగవంతుడి కోసం, ప్రశాంతంగా గడపడం కోసం ఇక్కడికి వచ్చాము. కాబట్టి పూర్వపు రాజుల్లాగా, రాజ్యాల్లాగా అలక పానుపుకు ఒకటి, ఇలాంటి రకరకాల పానుపులు ఉండవు. అలకొచ్చినా అక్కడే, సంతోషం వచ్చినా అక్కడే, దుఃఖం వచ్చినా అక్కడే, వైరాగ్యం వచ్చినా అక్కడే, ఇంకెవరైనా ఫ్రెండ్స్ వచ్చినా అక్కడే. కాబట్టి అన్ని వసతులు మనకి లేవు.
అన్ని వసతులు లేవు కాబట్టి మనం ప్రశాంతంగా ఇంకా అలకలు అవి ఇవి లేకుండా ప్రశాంతంగా ఉంటే మనకి ఒక ప్లేస్ సరిపోతుంది. అలాగా ఉండలేకపోతున్నామే. కారణం ఏంటి? 2 సంవత్సరాలు 1 సంవత్సరం పిల్లల దగ్గర నుంచి దేహ భావన పెరుగుతోంది. ఆ భావన అనేది ఈ రోజు వచ్చింది కాదు. ఎన్నో జన్మాంతరాల నుంచి జన్మల నుంచి కూడా మనం ఏవైతే కర్మ ఫలాన్ని బట్టి, మన దేహ ప్రారంభాన్ని బట్టి, కర్మలను బట్టి ఏ కర్మలైతే మనం చేస్తున్నామో ఆ కర్మలను బట్టి మనం పోగు చేసుకున్నటువంటివన్నీ కూడా మనకి చేరుతున్నాయి. అవన్నీ కూడా మన దీన్ని నిర్దేశిస్తున్నాయి, మన గమనాన్ని నిర్దేశిస్తున్నాయండి. కాబట్టి వాళ్ళని మళ్ళా ఆ ఈగో సాటిస్ఫై చేయడం కోసం ఆ ఈ తీసేస్తే గో ముందుకెళ్ళిపోతాము. ఈ దానికి ఇష్టపడం. మనకి డబ్బు కావచ్చు, అంగబలం కావచ్చు, అర్ధబలం కావచ్చు, ఇతర బలాలు కావచ్చు, ఇతర స్నేహితులు ఇంత బలం ఉందని అనుకుంటున్నామే, అవన్నీ చూసి మురిసిపోతుంటామండి. అవన్నీ చూసి మనం మురిసిపోతుంటాం. నాన్నగారు పదే పదే చెబుతుంటారు, నీవు భగవంతుడిని నమ్మినట్టుగా ఈ దేహాన్ని కుంగి కృషించిపోయేటటువంటి రోగాలతో సతమతమయ్యేటటువంటి దేహాన్ని నమ్మినట్టుగా భగవంతుడిని నమ్మలేకపోతున్నావే. భగవంతుడిని నమ్మినట్టుగా నీ దేహాన్ని నమ్మినట్టుగా భగవంతుడిని నమ్మలేకపోతున్నావు. రోగాలతో కుంగి కృషించిపోయేటటువంటి దేహాన్ని నమ్ముతున్నావు. నువ్వు చుట్టూ ఉండేటటువంటి స్నేహితులని భ్రమపడుతున్నావు, వాళ్ళందరినీ నమ్ముతున్నావు, నీ బంధువులని నమ్ముతున్నావు, నీ డబ్బుని నమ్ముకుంటున్నావు. కాబట్టి వీటన్నిటినీ నమ్మినట్టుగా భగవంతుని నమ్మలేకపోతున్నావి. నువ్వు భగవంతుని నమ్మినంత కాలం, భగవంతుడి పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నంత కాలం నీకు శాంతి అనేది లభించదు అని చెప్పేసి నాన్నగారు చెప్తారు. అయితే అన్ని చోట్ల కంటే ఎక్కువ కష్టమైనటువంటి విషయం అంటే మాటలు మాట్లాడడం అనేది ఇంతగా ఫ్రీగా మాట్లాడండి అని జై గారు అన్నారు. ఎందుకంటే మాటలు చాలా ఫ్రీగా మాట్లాడేది, డబ్బు ఖర్చు లేనటువంటిది మాటలే. ధైర్యం చెబుతూ ధైర్యంగా మీరు పర్వాలేదు మాట్లాడండి, మీరు ఫ్రీగా మాట్లాడండి అని చెప్పారు. ఎంతన్నా కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎంచేతనంటే మనకి ఏదైతే టార్గెట్ కి అచీవ్మెంట్ కి మధ్యన ఏదైతే ఉంటుందో అది రీచ్ అవ్వకపోతే టెన్షన్ ఉంటుందండి. ప్రతి వాళ్ళకి ఈ యువతరానికి కానీ ముందు జనరేషన్ తో పోలిస్తే మనకి ఎంతో టెన్షన్ అండి. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంకా ఎంతో టెన్షన్ తో వాళ్ళు బతుకుతున్నారు. కారణం ఏంటంటే టార్గెట్ అచీవ్మెంట్ అండి. ఎంత సాధించాలి, ఇంత సాధించావు, ఇంత లక్ష్యం ఉంది, ఇంత సాధించావు అనేటప్పటికీ దానికి రీచ్ అవ్వకపోతే టెన్షన్ వస్తున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు రికార్డ్ చేస్తున్నారు, మొబైల్ పెట్టారు, షర్ట్కి తగిలించారు, ఒళ్ళ దగ్గర పెట్టి మాట్లాడకపోతే బాగోదు అనేటటువంటి టెన్షన్ స్టార్ట్ అవుతున్నాడు. ఎంత ఫ్రీగా మాట్లాడమని చెప్పినా కూడా మామూలుగా మాట్లాడుకునేటటువంటిది వేరు. ఇక్కడ మాట్లాడినప్పుడు ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలా. ఇంకేదంటే నేను కిందకు వచ్చి టీ తాగేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోదామని అనుకున్నాను, బాగానే ఉందని అనుకుంటే మళ్ళీ తర్వాత మాట్లాడమని చెప్పేసి అన్నారు. పూర్వాశ్రమంలో కాలేజీలో పనిచేసినటువంటి అనుభవంతో ఇంకేదంటే కాలేజీలో చేరిన కొత్తలో ఒక పూటంతా ప్రిపేర్ అయినా 10 నిమిషాలు అయిపోయేది. తర్వాత ఏం చెప్పాలో తెలిసేది కాదు. తర్వాత ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా కూడా బెల్ల కొట్టినంత వరకు మాట్లాడే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తున్నాడు. అందులో సబ్జెక్ట్ ఉండక్కర్లేదు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి 10 మంది కూర్చునేటప్పటికి క్లాస్ లో ఉన్నటువంటి ఫీలింగ్ తోటో ఏదో మాట్లాడవచ్చు, పర్వాలేదులే అనేటటువంటి ధీమాతోటి మాట్లాడి నాన్నగారి యొక్క ఆశీస్సులతోటి గత 30-40 సంవత్సరాల నుంచి నాన్నగారు నేర్పినటువంటి మాటల్ని ఆచరణ ఎలాగ ఉన్నా మాటలైతే నేర్చుకున్నాము. నాన్నగారి నుంచి ఎన్నో ఇది మాటలు నేర్చుకున్నాము. నాన్నగారు చెప్పినటువంటి సందేశాలు నేర్చుకున్నాము. ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఓనమాల దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నటువంటి అందరూ నేర్చుకున్నారండి. అందరూ కూడా మాట్లాడేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో రాలేదు, చాలా రోజులు అయింది కాబట్టి ఏదో గౌరవంగా పంపిందాం అనే దృష్టి మీద మాట్లాడండి అనే అవకాశం ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ నేను కొత్తగా చెప్పేది లేదు, మీరు కొత్తగా వినేది లేదు. అందరూ కూడా అన్ని విషయాలు నాన్నగారి నుంచి నేర్చుకున్నటువంటి మాటల్ని ఒకసారి పునరకు తెచ్చుకోవడం కోసం ఈ శుభ సందర్భంలో ఈ కృతికా పౌర్ణమి ఈ శుభ సందర్భంలో వాతావరణం అనుకూలంగా లేకపోయినా కూడా అందరూ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. నాన్నగారి యొక్క అనుభూతుల్ని ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవడం కోసం ఈ శుభ సందర్భంలో
ఒకసారి ఈ క్షేత్రంలో మనం కొంత సమయాన్ని గడపటం కోసం ఇక్కడికి వచ్చాము, ఒకసారి మననం చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము, అంతేగాని కొత్తగా నేర్చుకునే విషయాలు ఏం కాదు. కాబట్టి అక్కడ నాన్నగారి రూములో ఫోటోలు అవి చూసాం. ఎంత ఆనందం అనేది, ఎన్నో అనుభూతులు మనకు ఉన్నాయి. ఆయన యొక్క సమక్షంలో ఆ పెంకటోలి దగ్గర అరువు మీద కూర్చున్నప్పుడు, రమణాశ్రమంలో గడిపినప్పుడు, జిన్నూరు క్షేత్రంలో గడిపినప్పుడు, ఇందాక పాపయ్య గారి గురించి చెప్పారు. నాన్నగారికి యొక్క ఆయన మీటింగ్ లో కూడా ఎన్నో సందర్భాల్లో పాపయ్యమ్మ గారు వాళ్ళ నాన్నమ్మ గారిని తలపెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన యొక్క జీవన గమనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించేటటువంటి నాన్నగారు సందర్శించినప్పుడు, ఆ విధంగా నాన్నమ్మ గారిని కలుసుకున్నటువంటివి ఎన్నో ఉపన్యాసాల్లో కూడా నాన్నగారు పాపయ్యమ్మ గారిని కలుసుకుని ఆనందపడినటువంటి క్షణాలు ఉన్నాయి. అవి మీటింగ్ లో కూడా మనం విన్నాం. తర్వాత మురమళ్ళ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీ నాన్నమ్మ గారితో మేము కూడా గడిపామని చెప్పేసి ఎవరైనా పెద్ద ఆవిడ చెప్తే, అలాగండి ఏం చెప్పారు, మా గురించి ఏమన్నారని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత ఇష్టం నాన్నగారికి వారి నాన్నమ్మ గారి గురించి ఇవన్నీ కూడా. అంటే ఆ విధమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలో గడిపి ఇప్పుడు దేశానికే లోకానికే ఒక విధమైనటువంటి దిక్సూచిలాగా నాన్నగారు వ్యవహరించి అరుణాచల క్షేత్రాన్ని అందరికీ కూడా పరిచయం చేసినటువంటి గురువు గారు నాన్నగారి యొక్క సమక్షంలో మనం గడుపుతున్నాము. ఒక భీమవరం దగ్గర పల్లెటూరులో, భీమవరం ఎటువైపు ఉంటుందో తెలియదు. అప్పుడు ఆ రోజుల్లో అయితే ప్రయాణాలు కష్టం, అందరూ కూడా దగ్గర ఉన్నటువంటి టౌన్ కి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళేవారని. ఇప్పుడు వేల మైళ్ళు, వేల కిలోమీటర్లు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి, ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి ఇలా అరుణాచలం ఎన్నోసార్లు వచ్చారు మీరందరూ కూడా. కాబట్టి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక భావన మనలో పరిడి వెళ్ళడానికి ఎంతో కొంత లేకుండా రాదు. పూర్వజన్మ యొక్క ఫలం కావచ్చు, సత్సాంగత్యం అనేది ఏర్పడాలన్నా, ఒక సద్గురువు దొరకాలన్నా, మనలో పూర్వజన్మల యొక్క ఫలితంగా మనం ఒక సద్గురువు యొక్క చెంతకు మనం చేరుకోగలుగుతామండి. లేకపోతే ఆ గురువు దగ్గరికి వెళ్ళాలనేటటువంటి కాంక్ష కూడా మనకి కలగదండి. మన పూర్వజన్మల్లో ఏవైతే కర్మలు మనం చేశామో, పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు, అవి మన వచ్చే జన్మలను నిర్దేశిస్తాయి. దాన్ని బట్టి మరిన్ని జన్మలు అనేది సంప్రాప్తిస్తాయండి. కాబట్టి ఆ జన్మల ఫలితంగానే, సత్కర్మల యొక్క ఫలితంగానే మనం సన్మార్గంలోకి రావడానికి, ఆధ్యాత్మిక చింతన మనకి కలగటానికి, ఒక సద్గురువు చెంతకి చేరుకోవడానికి ఈ రోజు ఈ క్షణంలో ఇక్కడ అరుణాచలంలో గడుపుతున్నామంటే పూర్వజన్మ ఫలితం లేకుండా మన ఇక్కడికి చేరేవారం కాదు. నాన్నగారు అనేవారు, ఏ బంధం లేకుండానే గత జన్మలు ఈ జన్మలో మనం కలిసామా అని నాన్నగారుగా రమణ మహర్షి కూడా చెప్పేవారని. ఏ బంధం లేకుండానే మనం ఇక్కడ కలిసామా, ఈ బంధం మనల్ని మరొక చోట కలుపదా అని రమణ మహర్షి చెప్పేవారు. కాబట్టి ఆ విధమైనటువంటి భావన ఉన్న వాళ్ళంతా ఒక చోటకి చేరుతారండి. ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళంతా ఒక చోటికి చేరుతారండి. కాబట్టి ఆ విధంగా మనం ఈ క్షేత్రంలో గడపడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే అన్నిటికంటే గొప్ప విషయం మౌనమే చాలా శక్తివంతమైంది. మౌనంగా ఉండటం రాదు కాబట్టి మాట్లాడుతున్నాము. మొదటిగా ఒక సంవత్సరం బాటే, 2 సంవత్సరాల బాటే మాటలు రావడం కష్టం అవుతాయి. కానీ మాటలు వచ్చిన తర్వాతన ఇంకా ఎంతమంది నోరు మూయించడానికి ప్రయత్నం చేసినా కూడా ఏదో విధంగా మాట్లాడుతూనే ఉంటాం. మొదటి 2 సంవత్సరాలే కష్టపడాలి మాటలు నేర్చుకోవడానికి. జీవితాంతం కూడా మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి మనం మాట్లాడేటటువంటి మాటలు నాన్నగారు చెబుతారు, మితంగా ఉండాలి, హితంగా ఉండాలి అని పదే పదే చెబుతారు. మాటలు మితంగా ఉండాలి, హితంగా ఉండాలి. మితమైన మాటలైనా హితం కాని మాటలు మాట్లాడితే మీకు రాజ్యాల మధ్యనే యుద్ధాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, రాజుల మధ్యనే యుద్ధాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, దగ్గర అన్నదమ్ములే విడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను మితంగానే మాట్లాడాను కదా అండి, ఎందుకు అంత గొడవ వచ్చిందంటే హితంగా మాట్లాడలేదు.
కాబట్టి మితంగానే ఉండాలి, హితంగానే ఉండాలి. ఎదుటి వాళ్ళని అలాగని ఏదో ఒకటి మాట్లాడేసి అలాగే కాలయాపన కోసం చేసేటటువంటి మాటలు కాదు. ఒకరికి మాట సాయం అవసరం కావచ్చు, ఆ మాటే ఎంత దుఃఖాన్ని నుంచైనా బయటికి పడేయగలిగే శక్తి అనేది ఉంటుందా. మితంగానే ఉండాలి, హితంగానే ఉండాలని చెప్పి నాన్నగారు. మౌనం అనేది నాన్నగారు చెబుతారు. అంటే కేవలం నోటికి మాట్లాడకుండా ఇదివరకు మౌనం ప్రతి లక్షవారం మౌనంగా ఉంటే మంచిదని చెప్పేసి మాట్లాడి మా బంధువులు ఎవరో లక్షవారం అంతకుముందు మౌనంగా ఉంటారని తెలియదు, లక్షవారం మాట్లాడలేదేంటి, నోటు పడిపోయిందా ఏంటి అనేది డౌట్ వస్తుంది. అంటే ప్రతి లక్షవారం మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిదని ఆ వారం మొదలెట్టారా, ఆ వారం మొదలెట్టిన విషయం నాకు తెలియదు. వాళ్ళ దగ్గర పనిచేసే తను వర్కర్ అది వచ్చి నిన్నటి వరకు బాగానే మాట్లాడారు కదా, ఉదయం నుంచి సైకి చేస్తున్నారేంటని గాబరాపడి గౌరవ కంగారు పడి, లేదు మౌనం అట. మరి మౌనం గురించి డెఫినేషను అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడకుండా ఉంటే మంచిదట, అది మౌన వ్రతం అంటారు. మిగతా వ్రతాలు తెలుసు, ఏదో వరలక్ష్మి వ్రతం అని, వినాయక చవితి అని, తర్వాత ఇంకా కేదారేశ్వర వ్రతం అని, తర్వాత రకరకాల వ్రతాలు ఉంటాయి. కొంచెం అటు ఇటు ఒక అరగంట పూజ చూసి తర్వాత లాస్ట్ లో కథ వినేస్తే అలాగే ప్రసాదం 2-3 ప్రసాదాలు పెడతారు కాబట్టి అవి 10 మందికి అవుతారు. అవన్నీ కూడా చేస్తే అది ఎన్ని వ్రతాలకి ఎన్ని పూజలకు అటెండ్ అయ్యామని చెప్పేసి అనుకుని అదే తెలుసు. కానీ మౌనం అక్కడ ప్రసాదం పెట్టేదే ఉండదు. మౌన వ్రతం అంటే ఉదయం సాయంత్రం వరకు మాట్లాడకుండా ఉంటాం. ఎందుకు మాట్లాడకుండా ఉండాలా? ఎందుకు ఉండాలండి? మౌనం మంచిది. ఎందుకు మంచిది అంటే అట్లీస్ట్ వారానికి ఒక రోజు అయినా ఆధ్యాత్మిక చింతనతో గడిపితే బాగుంటుంది, మౌనంగా ఉండాలి. ఉద్దేశం అది. మాటలు మాట్లాడకుండా మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు తిరిగేసి వచ్చి బంధువులందరినీ కూడా చుట్టి వచ్చి ఇప్పుడు వర్షం పడుతోంది, బయటికి వెళ్ళాలంటే బాగోలేదు వాతావరణం. అంటే మనిషిగా బయటకు తిరగకపోయినా మనసు మాత్రం ప్రపంచం అంతా. వర్షంతో సంబంధం లేదు, ఎండతో సంబంధం లేదు, వడగాల్పులతో సంబంధం లేదు. బయట ట్యాక్సీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే 400 తీసుకున్నాడు, ఆ ఖర్చు కూడా లేదు. ప్రపంచం అంతా కూడా తిరిగేయించండి. చాలా చీపెస్ట్ ఇది మనసుతోటి ప్రయాణం అనేది. ఏది టికెట్ బుక్ చేసుకోక్కర్లేదు. ఆ మనస్సుకి మనం మౌనం తీసుకురావాలా, నోటికి కాదు. మనస్సుకి మౌనం ఉండాలా? సాధ్యం అవుతుందా? దానికోసమే ఈ సాధన చెయ్యాలని. కేవలం మనం తిరగకుండాని, మనం బయటికి వెళ్ళకుండాని, మనం ఒక చోట కూర్చొని వస్త్రధారణ మార్చుకుంటే అది ఉన్నత స్థితికి వెళ్ళినట్టు కాదు. నాన్నగారు చెప్పేవారు. నామస్మరణ ఇవన్నీ కూడా ఇలాంటి భావన అనేది ఉండకూడదు. నామంతో లేకపోతే దీంతో మనం దేహ భావనతోటి ఇలాంటివి ఉండకూడదు. కేవలం వస్త్రాలు మార్చినంత మాత్రాన లేదా సన్యసించినంత మాత్రాన ముక్తి పొందినట్టు కాదు. మనోవికారాలు ఏవైతే ఉంటాయో వాటిని త్యజించాలా, వాటిని వదిలిపెట్టాలా. మనసులో ఉండేటటువంటి ఆలోచనలు త్యజించాలా, మనస్సుకి మౌనం నేర్పించాలా. అప్పుడే నిజమైనటువంటి మౌనం అవుతుంది. కానీ మాటలు మాట్లాడకుండా ఉన్నంత మాత్రం మౌనం లేదు. అంటే టెంపరీగా ఈ గొడవలు తగ్గొచ్చు. ఎందుకంటే 100కి 99 సమస్యలన్నీ కూడా నోటి ద్వారా వచ్చిన సమస్యలు. పెద్దవాళ్ళు చెబుతారు, మనకి 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, నోరు మాత్రం ఒకటే ఇచ్చాడు. అంచేత నోరు తక్కువగా ఉపయోగించాలా. మొత్తం అన్ని శరీర అవయవాలు ఎన్ని పనులు చేస్తాయో నోరు అన్ని పనులు చేసేస్తుంటున్నాడు. మొత్తం తగాదాలన్నీ కూడా అన్ని వాటితోటే ముడిపడి ఉంటాయండి. చెప్పే విధానం కూడా అంటే మన సద్విమర్శ అనేది మనం యాక్సెప్ట్ చెయ్యాలి, కానీ చెయ్యం. అది ఆముదం తాగినంత ఇదిగా ఉంటుంది. ఎవరైనా విమర్శిస్తే గ్రహించం, పొగిడితే మాత్రం చాలా సంతోషిస్తాం.
పొగడ్తలో ఎప్పుడూ కూడా నిజాలు తక్కువే ఉంటాయి, అవసరాలు ఎక్కువ ఉంటాయి. పొగిడేవాడి యొక్క అవసరాలు ఎక్కువ ఉంటాయి, నిజాలు తక్కువ. అసలు లేవని మనం చెప్పలేం, కానీ నిజాలు తక్కువ ఉంటాయి, పొగిడేవాడి యొక్క అవసరాలు ఎక్కువ ఉంటాయి. విమర్శల్లో కొంచెం ద్వేషం ఉండొచ్చు, లేకపోతే ఆడంటే ఇష్టం లేకపోవచ్చు, ఆకారణాలు ఉంటే ఉండొచ్చు, నిజం ఎక్కువ ఉంటుంది అది. కానీ మనం పొగడ్తల్ని ఆస్వాదించినంతగా విమర్శల్ని ఆస్వాదించలేకపోతున్నాం. నిజంగా విమర్శల్ని కనుక మనం సద్విమర్శల్ని ఆస్వాదించగలిగితే మనం ఆకాశం అడ్డుగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే 2 సంవత్సరాల పిల్లలకి ఇగో ఏంటి, పూర్తిగా మాటలే పూర్తిగా నేర్చుకోకుండా మన శ్రీశైలం వచ్చిన ఎక్కువగా అక్కడికి రావడం, గుడికి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా అలవాటైనాయి. అవన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటే ఎక్కడో చోట ఇగో అర్థ అవుతుంటుంది. సంవత్సరం పిల్లల నుంచి 100 సంవత్సరాల వరకు అందరికీ కూడా ఇగో అర్థ అవ్వకుండా ఎంతవరకు మనం ప్రయత్నం చేయగలుగుతాం? మనకి ఈ లోకంలోకి వచ్చిందే ఎవరి ఇగో అర్థ అవ్వకుండా మనం ప్రయత్నం చేయడం కోసం కాదు. ఇక్కడికి వచ్చిన పని చూసుకోమని రమణ మహర్షి చెప్పారండి. వచ్చిన పని చూసుకోమంటే ఇక్కడికి వచ్చి అరుణాచలం ఏం తెచ్చారంటే ఏదో చెప్పాలి కాబట్టి అన్ని షాపింగ్ చేసుకుని టైం ఉంటే రమణాచలంకి వెళ్ళి, టైం ఉంటే గుడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ ఒక కారులోనో లేకపోతే ఆటోలోనో తిరిగేసి అరుణాచలం వెళ్ళి వచ్చేస్తాం అని చెప్పేసి అంటే అది ప్రధానంగా. వచ్చిన పని చూసుకోమంటే ఇక్కడికి వచ్చింది ఎందుకు, ఏ పని చూసుకోవాలా? రమణ మహర్షి ఏం చెప్పారు? వచ్చిన పని చూసుకో. అక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు, అన్ని వ్యవహారాలు మనకే కావాలా? ఈ రమణాశ్రమంలో లేకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఇక్కడ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు, ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, శాలరీస్ ఎలా పే చేస్తున్నారు, ఎంతమంది భోజనాలు చేసి వెళ్తున్నారు, ఇవన్నీ చూసుకుని వెళ్ళమని కాదు. ఈ లోకంలోకి వచ్చింది ఏ పని కోసం అయితే మనం ఇక్కడికి వచ్చాము, ఈ లోకంలోకి వచ్చాము ఆ పని చూసుకుని వెళ్ళాలి. అది తప్పించి మిగతా అన్ని పనులు చూసుకుని వెళ్తాం. అంటే మన ఈ కర్మలు దగ్ధం అవడం కోసం, ఏ కర్మలు అనుభవించడం కోసం, ఈ కర్మలు అనుభవిస్తే అవి క్షయం అవుతాయి. కాబట్టి ఆ కర్మ ప్రారంధాన్ని బట్టి ఏ కర్మలైతే మనకి సంప్రాప్తించాయో ఆ కర్మల్ని అనుభవించి, ఆ కర్మలన్నీ కూడా అనుభవించిన తర్వాత మనం ఆ స్థితికి చేరుకోవడానికి దానికోసమని చెప్పేసి మానవ జన్మ మనం అనుభవిస్తున్నామా, మానవ జన్మ ఎత్తామే. కాబట్టి వచ్చిన పని చూసుకోకుండా మిగతాని పనులు చూస్తున్నాము. పొట్టకోటి కోసం, మన పొట్టకోటి కోసం ఏ పనులైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసుకుంటామండి. ఆధ్యాత్మిక చింతన కోసం తక్కువ సమయాన్ని ఖర్చు పెడుతుంటాం. కానీ వచ్చిన పని ఏంటంటే నువ్వు నీ కర్మల్ని అనుభవించి ఆధ్యాత్మిక చింతనలో గడిపి ఈ మోక్షాన్ని పొందడం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యాలనేటటువంటి తలంపు కలగాలని చెప్పేసి రమణ మహర్షి చెబుతారు. ఈ గొడవలన్నీ నీకెందుకయ్యా, నువ్వన్నీ మానేసి నువ్వు వచ్చిన పని చూసుకోమని చెప్పేసి చెబుతుంది. కానీ లోక వ్యవహారాలన్నీ కూడా మనమే చక్కబెట్టాలని చెప్పేసి మనం అనుకుంటాం. మనల్ని గుర్తించలేదని చెప్పేసి అనుకుంటామంట. ఎవరు గుర్తించాలి? ఆ గుర్తింపులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటి చింతన మనకి కలగదు. కాబట్టి ఆధ్యాత్మిక చింతన, సత్సాంగత్యం అనేది మనకి కావాలి. సత్సాంగత్యంలో గడిపితేనే మనం ముక్తి పొందగలుగుతాము. అలాగే శంకరాచార్యులు కూడా చెబుతారు, అభ్యాస వైరాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అలవర్చుకోవాలా. ఒకవైపు ప్రాక్టీస్ చేయాలా, అభ్యాసం అనేది ఉండాలా, ఒకవైపు వైరాగ్యం అనేది కలగాలి. ఆ వైరాగ్యం అనేది కలిగితేనే మనం ముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏవైతే నేర్చుకున్నామో అవి శ్రవణం చేసి, మననం చేసి, అభ్యాసం అనేది ప్రాక్టీస్ చేసి, సత్సాంగత్యం అనేది మనకు గడిపి, నలుగురి యొక్క సత్సాంగత్యం మంచి వాళ్ళతోటి మనం స్నేహం చేసి ఒక సన్మార్గంలో కనుక మనం పయనించినట్లయితే మన వాసన క్షయం కలగటానికి అనేది ఈ రోజు కాకపోతే తర్వాత కలగటానికి అవకాశం అనేది ఉంటుంది.
రామకృష్ణ పరమహంస భక్తి మార్గం కావచ్చు, శంకరాచార్యుల యొక్క జ్ఞాన మార్గం కావచ్చు, రమణ మహర్షి యొక్క మార్గం మీకు తెలుసా అండి? రమణ మహర్షి యొక్క మార్గం ఇది కావచ్చా అండి? ఏ మార్గాన్ని అనుసరించినా కూడా వాసనాక్షయం కావడం కోసం మన లోచూపు అనేది మనకి కలగాలి. లోచూపు కలగకుండా ముక్తి అనేది నువ్వు ఎక్కడెక్కడో వెతుకుంటావే. నువ్వు సంతోషం కోసం, శాంతి కోసం, ఆనందం కోసం లోకమంతా వెతుకుతుంటావు, లోపల మాత్రం వెతకవు. నీకు లోచూపు కలిగితే తప్పించి నీకు ముక్తి అనేది కలగదు. నువ్వు లోచూపు కలిగితే కానీ నీకు శాంతి అనేది కలగదు. నీకు లోచూపు కలిగితే కానీ ఇది ఆనందం అనేది కలగదు. కాబట్టి నువ్వు ఎక్కడైతే లేదో అక్కడ వెతుకుతున్నావు. లేని చోట వెతికితే ఎంత వెతుకున్నా ఏం దొరుకుతుంది? అది నీ లోపలనే ఉంది. నీ ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మ కానీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మని, నీ హృదయంలో ఉన్నటువంటి దైవాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని మానేసి లోకమంతా వెతుకుతున్నావి. లేని చోట ఏం దొరుకుతుంది? ఉన్న చోట వెతికితే దొరుకుతుందని నాన్నగారు పదే పదే చెప్పారు. బహిర్ముఖం అయ్యే కొలది నీకు అశాంతే మిగులుతుంది. వ్యక్తులు పేర్లు మారొచ్చు, సంస్థలు మారొచ్చు, ప్రదేశాలు మారొచ్చు. ఏ దేశం వెళ్ళినా కూడా, ప్రపంచం చుట్టూ తిరిగినా కూడా, భూమండలం అంతా తిరిగినా కూడా నీకు శాంతి అనేది కలగదని నాన్నగారు చెబుతాను. ఎందుచేత బయట లేదు కాబట్టి. నీకు ఏదైతే కోరుకుంటున్నావో, నీవేదైతే కాంక్షిస్తున్నావో అది బయట లేదు. ఆ సౌందర్యం కానీ, ఆ ఆనందం కానీ, ఆ సంతోషం కానీ, ఆ శాంతి కానీ నీ లోపలే ఉంది, నీ హృదయంలో ఉంది. కొత్తగా నీవు తీసుకురావాల్సిన అవసరం లేదు, కొత్తగా నీవు తెచ్చేది కాదు. ఆ సంతోషం అనేది నీ హృదయంలోనే ఉంది. నీ హృదయంలో ఉన్నది నీ లోచూపు కలిగితే ఉన్నది వ్యక్తం అవ్వాలి. వ్యక్తం అవ్వటానికి ఏవైతే అడ్డుపొరలుగా ఉన్నాయో అడ్డుపొరల్ని నీవు తొలగించుకుంటే అది నీకు వ్యక్తం అవుతుంది. నీకు వ్యక్తమైతే నీకు ఆనందం కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది, నీకు దుఃఖం నివారణ అవుతుంది. అది కాకుండా నువ్వు బయటంతా వెతుకుతున్నావే. నువ్వు విషయాల్లో దొరకదు, సంపదలో దొరకదు, విషయాల్లో బయట వస్తువుల్లో దొరకదు, బయట విషయాల్లో దొరకదు, బయట ప్రదేశంలో దొరకదు, బయట వ్యక్తుల్లో దొరికేది కాదు. బయట వాళ్ళందరూ కూడా దీనికోసం, ఆనందం కోసమే వెతుకుతున్నారు. అది నీ హృదయంలోనే ఉంది అనేటటువంటి విషయం నీకు ప్రాక్టికల్ గా అనుభవంలోకి రావటం లేదు కాబట్టి దుఃఖం కలుగుతోంది అని ఆ మాట ఎన్నోసార్లు నాన్నగారు చెప్తున్నారు. అది కలగటం కోసం మనం ప్రయత్నం చేయాలా. దానికోసం కొత్తగా మనం వెతికేది కాదు, కొత్తగా పొందేది కాదు. ఉన్నది ఏవైతే నీకు అడ్డు పొరలుగా ఉన్నాయో అదే దానికి సూర్యుడి యొక్క దృష్టాంతం చెబుతారు. మబ్బు తెరలు ఉన్నాయి, మబ్బులు తొలగిపోతే సూర్యుడు ప్రకాశిస్తాడు. అలాగే నీ హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువు ఏదైతే ఉందో నీకు అనుభవంలోకి రాకపోవడానికి ఏ విషయ చింతనలైతే వెంటాడుతున్నాయో, ఏ విషయ చింతనలైతే నిన్ను వెంటాడుతున్నాయో, ఏ ఈర్ష్య ద్వేషాలైతే వెంటాడుతున్నాయో, ఏ అరిషడ్ వర్గాలైతే నిన్ను వెంటాడుతున్నాయో అవన్నీ తొలగించుకుంటే నీకు వ్యక్తమయ్యేది, నీకు ఉన్నటువంటిది వ్యక్తం అవుతుంది. వ్యక్తమైన తర్వాత ఆనందం అనేది నీకు ఆనందం కలగకుండా ఇంకేం చేయగలుగుతారు? ఎవరు అడ్డు రాగలుగుతారు? మనం ఎంతసేపు కూడా ఇతరుల్ని ద్వేషిస్తుంటాము, ఇతరుల్ని నిందిస్తుంటాము, ఇతరుల్ని తప్పుపడుతుంటాము. మన అశాంతికి, మన దుఃఖానికి, మనకు కలిగేటటువంటి అన్ని అనర్థాలకి కారణం ఇతరులు అని చెప్పేసి మనం భ్రమపడుతుంటాము. అది పూర్తిగా భ్రమలు మాత్రమే అని నాన్నగారు చూశారు. మన దుఃఖానికి ఇతరులు కారణం కానే కాదు, 1% కూడా కారణం కాదు. అది ఇతరులని భ్రమపడటం వల్ల మనం అశాంతికి గురవుతున్నాము. మన దుఃఖానికి మన కారణం మనమే. ఇంకేదంటే మనకు ఆ విధమైనటువంటి భావన కలగటం లేదు. మనకి వైరాగ్యం కలగాల, ఈర్ష్య ద్వేషాలు తొలగాల, ద్వైత భావన తొలగాలి, దేహ భావన విడనాడాలని చెప్పేసి. ఎందుకంటే మనకి కొంతమంది మీద అభిమానం ఉంటుంది, కొంతమంది మీద ద్వేషం ఉంటుంది. ఆ అభిమానానికి అకారణమైనటువంటి భక్తి కలగాలని నాన్నగారు చూస్తారు. మన భక్తికి కారణం ఉండకూడదు. నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తానని చెప్పేసి నువ్వు భగవంతుడితో చేసేది వ్యాపారం చేస్తున్నావా? మనం మొక్కుకునేది మొక్కుకుంటాము, నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తాము.
అది వ్యాపారమే అవుతుంది కానీ భక్తి ఎలాగవుతుంది? భక్తికి కారణం అనేది ఉండకూడదు, ఆ కారణమైన భక్తి ఉండాలి, కారణం లేనటువంటి భక్తి ఉండాలి. కారణం పెట్టుకుని కోరికలను పెట్టుకుని భగవంతుడితో చేసేది వ్యాపారం అవుతుంది కానీ భక్తి కాదని చెప్పేసి నాన్నగారు చెబుతారు. నిష్కామ కర్మ చేయమని అంటే అలాగే భగవద్గీతలో నిన్న గీతా జయంతి భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పింది అదే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని. మన వ్యక్తిత్వ వికాసానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా మనకి భగవద్గీతలో ఉన్నాయి, అవన్నీ కూడా భగవద్గీతలో చెప్పారు. అవన్నీ కూడా చిన్నప్పుడు తల్లే నేర్పిస్తుంది పిల్లలకి. తల్లి ఫ్రీగా నేర్పిస్తుంది కాబట్టి ఆ మాటల మీద నమ్మకం ఉండదు. మళ్ళీ 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఎక్కడో ఫీజు పే చేసి ఎక్కడో ఒక ఏసీ రూముల్లోనో కూర్చోబెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది వాళ్ళు చెబితే అప్పుడు మనకి ఇదా పర్సనాలిటీ డెవలప్మెంట్. నువ్వు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే నీ తల్లి అవన్నీ నేర్పిస్తుందండి. చదువుకున్న తల్లి అయినా, చదువు రానటువంటి తల్లి అయినా, ధనవంతురాలైన తల్లి అయినా, ధనవంతురాలైనటువంటి తల్లులకి ఎక్కువ సమయం వెచ్చించడానికి టైం ఉండకపోవచ్చు. వాళ్ళ దగ్గర ఆయాలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ప్లే స్కూల్లో వేస్తారు, అక్కడ వేస్తారు, ఇక్కడ వేస్తారు, 10 మంది పనవాళ్ళు ఉంటారు, ఆ పనవాళ్ళు నేర్పిస్తుంటారు, వాళ్ళు నేర్పిస్తుంటారు. అంత టైం వాళ్ళకి ఉండకపోవచ్చు, కొంతమంది నేర్పిస్తుంటారు. కాబట్టి ప్రతి పేదరాలైన తల్లి అయినా, ధనవంతురాలైన తల్లి అయినా, నిరక్షరాస్యులైన తల్లి అయినా, ఈజిప్ట్లో పుట్టిన తల్లి అయినా, మన ఇక్కడ కలవపూడి దగ్గర పుట్టిన తల్లి అయినా, ప్రపంచంలో ఏ మూల తల్లి అయినా సరే పర్సనాలిటీ డెవలప్మెంట్ చిన్నతనంలోనే తల్లి నేర్పిస్తుంది. అవన్నీ వంట పెట్టించుకోరు. తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ అడిగిన తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాస్ కోర్సులు ఉన్నాయి, ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి, లేకపోతే ఏసీ రూమ్ లో నేర్పిస్తారని చెప్పేసి వాళ్ళు వచ్చి నేర్పిస్తే ఇది వాళ్ళు చెప్పింది ఏంటి, మీ కస్టమర్ వచ్చినప్పుడు డోర్ తీసిన వెంటనే నమ్మని. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే బంధువులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు నవ్వుతో పలకరించడం అనేది మన సంస్కారం. దానికి మళ్ళీ వేరే మనకి ట్రైనింగ్ దేనికి? అది ఎవరైనా వచ్చినప్పుడు నవ్వుమని అంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి నవ్వుమని చెబుతారు. కస్టమర్ రావటం మానేస్తే 4 రోజులు నవ్వు వేస్ట్ చేసుకోకూడదని నవ్వడం. నవ్వు వేస్ట్ అవ్వకూడదు కదా. అంటే కస్టమర్ వచ్చినప్పుడు నవ్వుతో పలకరించాలా. బిజినెస్ డెవలప్ అవడానికి అదొక టెక్నిక్ అనమాట. 4 రోజులు ఈ కరోనా గురించో లేకపోతే వాతావరణం అనుకూలంగా లేకో షాప్కి 4 రోజులు కస్టమర్ రాకపోతే అనవసరంగా నవ్వు వేస్ట్ చేసుకోకూడదు కదా. 4 రోజులు నవ్వటం మానేస్తాడు. కరోనా టైంలో అయితే 4 రోజులు షాపులు మూసేసారు, 2 నెలలు మూసేసారండి. ఎవరికి నవ్వడం మర్చిపోతాడు. మళ్ళా ట్రైనింగ్ అయ్యి మళ్ళా నవ్వడం నేర్చుకుని ఇవన్నీ అవసరమా? ఇవన్నీ సహజంగా అంచేతనే రమణ మహర్షి చెబుతారండి, సహజంగా ఉండమని చెబుతారు. మన దుఃఖానికి కారణం అసహజత్వం అండి. సహజంగా ఉండటం మనకి ఇష్టం ఉండదు. ఆర్టిఫిషియల్ గా ఉండటానికి అలవాటు పడిపోతాం. డబ్బులు ఉన్నోళ్ళు వస్తేనే నవ్వుతాం, మనకంటే తక్కువ స్థాయిలో వస్తే నవ్వు చేయదు. ఎందుకంటే వీడికి మన అవసరం ఉండదు, వాడి అవసరం మనకు ఉండదు. అలాగే మనకంటే పైన ఉన్న వాళ్ళకి మన అవసరం కూడా ఉండదు. కాబట్టి మన స్నేహానికి కానీ, మన ఆత్మీయతకు కానీ, ఆప్యాయంగా పలకరించడానికి కానీ ఇవేవి కూడా మనకు అడ్డు రాకూడదు. అంచేతనే రమణ మహర్షి చెప్పేది కూడా సహజంగా ఉండమని చెప్పంటారు. పక్షులను చూపించి చెబుతారు, ఉడత పిల్లలు చూపించి చెబుతారు, ఇలాగ ఉండండి. నిజం చెప్పాలంటే సృష్టిలో అన్ని జీవరాశులు మనకంటే బెటర్ గానే ఉంటున్నాయి. అవన్నీ ఉంటున్నాయి. మనకి తెలివితేటలు ఎక్కువైపోయి సహజత్వానికి దూరం అయిపోయి కపటత్వానికి దగ్గరైపోతున్నాం. అంచేతన దుఃఖానికి దగ్గరైపోతున్నాం. ఏ జీవరాశులనైనా పరిశీలించండి, అవన్నీ కూడా సహజత్వంగా ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. మనం అలాగ ఉండం.
వ్యక్తుల్ని బట్టి, వాళ్ళకు ఉండేటటువంటి అధికారాన్ని బట్టి, అంగబలాన్ని బట్టో, అర్ధబలాన్ని బట్టో, అవసరాన్ని బట్టో, దాన్ని బట్టి మనం వ్యవహార శైలి అనేది ఉంటున్నాడు. అంచేతనే నాన్నగారు చెబుతారు, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి. అంటే ఏమిటి బెనిఫిట్ అనే కోణం నుంచే మనం ఆలోచన చేస్తున్నామండి. పర్లేదు పర్వాలేదు బాగా పర్లేదు. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా ముడిపడి ఉన్నాయని చెప్పేసి అంటారండి. అంటే మనం ఎంత సహజంగా ఉండగలిగితే పర్వాలేదండి, ఎంత సహజంగా ఉండగలిగితే అంత ఆనందంగా మనం ఉండగలుగుతాం. కానీ సహజంగా ఉండలేకపోతున్నాం. అసహజత్వానికి మనం గురవుతున్నాం. యాంత్రికమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోతున్నాం. దానివల్ల దుఃఖానికి దగ్గర అవుతున్నాము, సంతోషానికి దూరం అయిపోతున్నాం. మన ఎదుట వ్యక్తుల్ని భ్రమ పెట్టవచ్చు. తాత్కాలికంగా మన వ్యవహార శైలిని బట్టి, దీన్ని బట్టి మన వ్యక్తుల్ని మోసగించవచ్చు. భగవంతుణ్ణి మనం ఏమార్చలేము. నీ బాహ్య క్రియల్ని బట్టి భగవంతుణ్ణి నీవు ఏమార్చలేవని చెప్పేసి రమణ మహర్షి చెబుతారండి. నీ క్రియల్ని బట్టి, నీ చేష్టల్ని బట్టి, నీ పూజల్ని బట్టి, దీన్ని బట్టి భగవంతుణ్ణి నీవు ఏమార్చలేవు, వ్యక్తుల్ని ఏమార్చవచ్చు. కాబట్టి ఎంత సహజంగా మనం జీవించగలిగితే అంత ఆనందాన్ని, అంత సంతోషాన్ని మనం పొందగలుగుతాం. అసలు మనకి ఏది అవసరం అనేది 100 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మనకి తెలియటం లేదండి. ఏది అవసరం? చిన్నపిల్లలు ఎంత ఆనందంగా ఉండగలుగుతారో ఆ ఆనందాన్ని పొందడం కోసమే మనం జీవితాంతం కూడా ప్రయత్నం చేస్తుంటాం. చిన్నపిల్లలు తల్లి ఒళ్ళోనే ఆనందాన్ని అనుభవించగలుగుతారండి. వాళ్ళకి కరెన్సీ నోట్ అయినా, కాగితం ముక్క అయినా రెండు ఈక్వల్ గానే చూస్తారు. వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. వాళ్ళ ఇల్లు దాటి బయటికి వెళ్ళిన సందర్భం లేదు, వాళ్ళు ఆనందంగానే ఉండగలుగుతున్నారు. మనం ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాం, ఆనందంగా ఉండలేకపోతున్నాము. మనం 50-60 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవిత కాలంలో మనం ఆనందానికి ఎందుకు దూరం అయిపోతున్నాము? చిన్నపిల్లలకి వాళ్ళకంటే ఏముండదు, ఏదో ఆట వస్తువులు తప్పించి అవి తప్పించి వేరే ఇది ఏముండదు వాళ్ళకి. మనం కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నాము, ఐశ్వర్యాలు సంపాదిస్తున్నాము, తర్వాత ఎంతో మంది పరిచయాలు పెంచుకుంటున్నాము, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాము, ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాము, అధికారం అనేది సంపాదించుకుంటున్నాము, అంగబలాన్ని సంపాదించుకుంటున్నాము, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తర్వాత దండలు అవి వేయించుకుని అవన్నీ కూడా ఈ ఫోటోలు ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం, అందరి చేతన జేజేలు కొట్టించుకుంటున్నాము. అయినా సరే ఆనందంగా ఉండలేకపోతున్నాము. అసలు ఆనందం అంటే ఏమిటి? సంపద అంటే ఏమిటి? ఇందాక చెబుతున్నారు, నాన్నగారు చెప్పినటువంటి మాట, సంపద అంటే కేవలం డబ్బే సంపద అనుకుంటున్నావు, ఆస్తులే సంపద అనుకుంటున్నావు. చదువు కూడా ఎంతో సంపద అనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పేసి ఇందాక మాటల సందర్భంలో నాన్నగారు చెప్పినటువంటి మాటలను ఒకసారి స్పందన చేసుకోవడం జరిగింది. ఏది సంపద అనేది మనకు అర్థం కావాలా? కేవలం అష్ట ఐశ్వర్యాలు, ఆస్తిపాస్తులు ఇవే సంపద అనుకుంటే వేల కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళందరికీ దుఃఖం అనేది దరిదాపులకు కూడా రాకూడదే. మరి వాళ్ళు పూర్తిగా సంతోషంగా ఉండగలుగుతున్నారా? శాంతిగా ఉండగలుగుతున్నారా?
ఉండలేకపోతున్నారే. ఆ సంపదలో ఆనందం లేదనేది. కొంతకాలం సౌకర్యాలైతే ఉండొచ్చు, తాత్కాలికంగా ఆనందం కలిగితే కలగవచ్చు. శాశ్వతమైనటువంటి శాంతి కానీ, శాశ్వతమైనటువంటి సౌఖ్యం కానీ, శాశ్వతమైనటువంటి ఆనందం కానీ వాళ్ళకి కలగటం లేదే. అంటే ఆ డబ్బులో కానీ, ఆస్తిలో కానీ, అంటే అవి అవసరం లేదా అంటే అవసరం ఉంటాయి, కానీ అదే జీవిత పరిమాణి కాకూడదు అని చెప్పేసి నాన్నగారు చూస్తాను. అధికారంలో ఉన్నప్పుడు మెడలు నిండిపోయేటట్టుగా దండలేస్తారు, గజమాలు వేస్తారు. ఆ మాలలకి మెడ ఒరిగిపోయేటటువంటి అంత మెడ నొప్పి పట్టే అంత దండలేస్తారు. అధికారం కోల్పోయిన తర్వాత ఒక దండ పడదు. అరువు మీద కూర్చున్నా, ఎవరినో రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరొక దండ వేయరు. ఇదంతా ఏమవుతోంది? అదంతా అభిమానమే కదా. అన్నం తినడానికి కూడా టైం లేనంతగా, టిఫిన్ తినడానికి కూడా టైం లేనంతగా, నిద్రపోవడానికి కూడా టైం లేనంతగా దండలు వేయడానికే క్యూ లైన్లో నిలబడతారు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ అభిమానులందరూ యావిపోతున్నారు. అది నిజమైనటువంటి అభిమానం కాదా? నిజమైన అభిమానం అయితే ఓడిపోయిన తర్వాత కూడా వచ్చి దండలు వేయాలి కదా. ఎందుకు వేయలేకపోతున్నారు? ఓడిపోయిన వాళ్ళతో పనే ఉంటుంది, దండ ఎందుకు వేస్ట్ చేసుకోవాలా? అలానే అభిమానం లేదని అనలేము. అభిమానం పర్సంటేజ్ తగ్గిపోతుంటుంది. అంటే మానవ సంబంధాలన్నీ, ఆర్థిక సంబంధాలని నాన్నగారు చూస్తారు. ఆ గులాబీ రేకులన్నీ వాడిపోతాయి. అంటే దారం అనేది ఉంటుంది, అలాగే అభిమానం కూడా ఏ మూలలో కొద్దిగా ఉంటుంది, అస్సలు లేదని మనం చెప్పలేం. కానీ ఆ గజమాల్లో ఆ తాడులేగా కొద్దిగా అభిమానం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ అయినా గెలవపోతారా, మన అవసరం అని అని చూసుకోవటం ఏదో ఇవన్నీ. కాబట్టి అధికారాన్ని చూసి, అంగబలాన్ని చూసి, అర్ధబలాన్ని చూసి, ఐశ్వర్యాన్ని చూసి, నీకుండేటటువంటి పలుకుబడిని చూసేటట్టు చూపించేది అభిమానం కానే కాదు. అలాంటి అభిమానాలకి మనం వాటి గురించి మనం వెంటలాడవలసినటువంటి అవసరం అనేది లేదు. అవేవి కూడా నీ మోక్షానికి పనికిరావు. ఆ విషయం స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇలాంటివి మనం ఎంతగా తగ్గించుకోగలిగితే, ఎందుకంటే మానవపరమైనటువంటి ఏ బలహీనతలు అయితే ఉన్నాయో, మానవులుగా ఉండేటువంటి బలహీనతలు ఉన్నాయి, పూర్తిగా 100కి 100 పాళ్ళు ఆ స్థితికి వస్తే వారికి మనకి తేడా లేదు. రమణ మహర్షి మనకి తేడా లేదు. ఆ స్థితికి రాలేదు కాబట్టి ఎంతైనా అభిమానం ఉంటుంటుంది. ఓన్లీ అభిమానంతో తెచ్చాడు, వద్దనంటే ఎందుకులా దండేసేయమని చెప్పి. ఇంకెవరన్నా ఉన్నారా? ఇప్పుడు వచ్చేస్తున్నారా అంటే ఆటో మాట్లాడుతున్నారు, ఒక అరగంటలో వచ్చేస్తాడు, పర్లే ఆ దండ కూడా తెచ్చేయమను. మీరు వద్దంటే మానేస్తారా అండి? పర్లేదు తెచ్చేయమని ఆ దండ కూడా అని చెప్పేసి అభిమానం ఉంటుంది, సరదా ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ రేటు మాట్లాడుతున్నారండి దండ గురించి, అక్కడ పూల కొట్టు దగ్గర ఉన్నారు, మీరు వద్దంటే క్యాన్సిల్ చేసేస్తాడండి, రాడట, మళ్ళీ అఫ్ట్ అవుతాడేమో, వచ్చేయమను, వెయిట్ చేస్తాను అని చెప్పేసి. కదండి, ఇవన్నీ మనకి మానవపరమైనటువంటి బలహీనతలు. కీర్తికాంక్ష అనేది సన్యాసులు కూడా, బోళ్ళు మంది సన్యాసులు కూడా ఉంటుంది. కీర్తికాంక్ష నుంచి బయటపడడం అనేది చాలా చాలా కష్టమైన విషయం అని నాన్నగారు చెబుతారండి. మిగతావి కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి, కీర్తికాంక్ష అనేది అత్యంత బలహీనమైనటువంటి బలహీనత. దాని నుంచి బయటపడటం అనేది కష్టమైనటువంటి విషయం అనేది. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో బలహీనతలు, మనలో ఉండేటటువంటి బలహీనతలు మనకు తెలుసు. వాటిని అధిగమించడానికి మనం ఈ మార్గంలో పయనించినప్పుడు ఏలకాక రేపైనా కొంతకాలానికైనా, మనం వచ్చే జన్మలో అయినా మనం వాటి నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. రామకృష్ణ పరమహంసకి వాళ్ళ ఒక పెద్ద ఆవిడ వచ్చి వాళ్ళ మనవడికి స్వీట్స్ అంటే ఇష్టం, అవన్నీ కూడా మానిపించండి, మీరు ఒక మాట చెబితే మానేస్తాడు అని చెప్పేసి అంటే, రేపు రమ్మని ఎల్లుండి రమ్మని ఒక వారం రోజుల తర్వాతన ఇదేంటి ఈయన కూడా వారం రోజులు తెప్పించుకున్నాడు, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులో కదా 15 సార్లు తెప్పించుకోవడం, ఈయన కూడా అలా తెప్పించుకుంటున్నారు ఏంటి ఒక మాట చెప్పడానికి అని చెప్పేసి ఆవిడ అనుకుంది.
వారం రోజులు పోయిన తర్వాత నువ్వు స్వీట్స్ తినొద్దు. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా, ఈ వారం రోజుల పాటు బస్ ఛార్జీలు, అక్కడి నుంచి ఆటోలో రావటం, ఇవన్నీ కూడా ఎంత వేస్ట్ ఇవి అని చెప్పేసి. అంటే నాకు స్వీట్స్ అంటే ఇష్టం, నేను తింటూ వాళ్ళు మానేయమంటాం బాగుండదు, ఈ వారం రోజుల తర్వాత ప్రయత్నం చేసి నేను మానేసి చెబుతున్నాను. అలా చెప్పవలసి ఉంటే మొత్తం అందరూ కూడా 199 మంది మౌనంగా ఉండవలసి ఉంటుంది. మీరు ఆచరించిన తర్వాతే చెప్పండి అంటే మొదటి మాటతోటే మానేవలసి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఆచరించి మాట్లాడటం అనేది 199 కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎప్పుడో అప్పుడు అది సన్మార్గంలో ఉంటే ఆ మార్గంలో ఉంటాయి, చెన్నై మార్గంలో ఉంటే మరి హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కి వచ్చాము, 6ంటికి రావాలా, 9ంటికి వచ్చింది, ఓ గంట అటు ఇటు అయినా లేటుగా అయినా అది అలాగా ఇది. అది కాకుండా చెన్నై మార్గంలోకి వెళ్తే ఇంకో 2 రోజులు ప్రయాణం చేసినా మార్గం మారుతుంది కాబట్టి రాదు. కాబట్టి ఆ మార్గంలో ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా, లేకపోతే కొన్ని సంవత్సరాలకైనా కొంతైనా మార్పు వస్తుందనేటటువంటి ఆశతోటి ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అసలు ఆ మార్గం అనేది కాకుండా వేరే మార్గంలో వెళ్తే ముందుకు వెళ్ళే సాధ్యం కాదు. నాన్నగారు ఆశీస్సులతోటి అందరూ కూడా అదే మార్గంలో మనం పయనిస్తున్నాము కాబట్టి ఆ ఆనందాన్ని మనం చవిచూస్తున్నాము. కాబట్టి ఆ విధమైనటువంటి ఆనందాన్ని మనం చవిచూస్తున్నాము. బిన్నూరులో కూడా ఎన్నో సందర్భాల్లో కూడా, ఎన్నో ఉత్సవాల్లో, ఒక పండగ వాతావరణంలో మనం అక్కడ గడిపినటువంటి మధురమైనటువంటి అనుభూతులు మనకందరికీ ఉన్నాయి. ఆయన నవ్వే ఆనందం మనకి, ఆయన మాటే ఆనందం, ఆ పెదవుల్లోనే ఆనందం ఉంది, ఆ చూపులోనే ఆనందం ఉంది. ఎందుకంటే మనకు ఒక కష్టం కలిగినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు అక్కడికి చెప్పుకుంటే ఒక అది బాధ నివృత్తి అయ్యేది, సగం భారం దిగిపోయేటటువంటి. ఎందుకంటే ఆ మాటలలో చల్లదనం, ద్వైత భావన లేదు కాబట్టి అందరినీ ఒకే విధమైనటువంటి ప్రేమతత్వంతో, ఒక వాత్సల్యంతో, ఒక మమకారంతో, ఒక విధమైనటువంటి ఆత్మీయతతోటి ఆయన చూశారు కాబట్టి ఆ మాటల్లో మనకు చల్లదనం కలిగింది, ఆ చూపులో చల్లదనం కలిగింది, ఆ చిరునవ్వులో చల్లదనం కలిగింది. అదే విధమైనటువంటి స్థితి అనేది మనకి లేదు. మన వీడియోగ్రాఫర్కి లక్షలు ఖర్చు పెట్టి ఫోటోలు నీట్గా తీయమన్నా కూడా, నవ్వమన్నా కూడా నవ్వు రాదు. మళ్ళీ మనం 2-3 లక్షలు మాట్లాడుకున్నావా, ఇప్పుడు నవ్వకపోతే ఎలా అని చెప్పేసి ఆ 2 లక్షలు గుర్తు వచ్చాక చిన్న నవ్వు వస్తుంది. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ మాట్లాడుకుంటున్నాం, పెళ్లిళ్ళకో ఫంక్షన్స్కో వీడియో తీయడానికి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాము. పిలుపులకి ఫంక్షన్కి వీళ్ళని పిలిచి ఈ కార్యక్రమాల్లోని వీడి అరేంజ్మెంట్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకునేటప్పటికి టైర్ అయిపోయి ఉంటాం, నవ్వు రాదు. తర్వాత సడన్ గా ఇది గుర్తుకొస్తుంది, నవ్వండి అని చెబుతుంటాడు, నవ్వు రాదు. సడన్ గా ఇది గుర్తుకొస్తుంది, 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి మాట్లాడుకున్నాము, నవ్వకపోతే ఎలా అని ఇంట్లో వాళ్ళు పెడతారు. ఆ 50,000కే వీడియోగ్రాఫర్ వస్తారంటే 3 లక్షలు పెట్టి మాట్లాడారు, నవ్వకపోతే ఎలాగంటే అప్పుడు 3 లక్షలు గుర్తుకొచ్చి మళ్ళీ అప్పుడు నవ్వుముఖం పెడతాం. అది సహజమైనటువంటి నవ్వు కాదు. ఆ వీడియోగ్రాఫర్ చెబితే మనం నవ్వడం ఏంటి? ఆ పెళ్లి చేస్తే బ్రాహ్మణులు కిందకి దించేస్తారు, నీ ప్లేస్ లేదు, ఫోటోలు సరిగ్గా కవర్ అవుతున్న కిందకి దిగు. అసలు ఉండవలసిందే ఆయన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, వాళ్ళ పేరెంట్స్ ని కిందకి దించేస్తారు. ఆ ఫోటోగ్రాఫర్ మాత్రం పైన ఉంటాడు. చివరికి ఏదో గ్రూప్ ఫోటో తీసుకోవాలని చెప్పేసి వీళ్ళందరికీ ఆశ ఉంటుంది. వాళ్ళ మేనమామలకి, వాళ్ళ అన్నదమ్ములకి, వాళ్ళ అక్క చెల్లెలకి, తర్వాత వాళ్ళ బంధువులకి అందరికీ. పాపం పెళ్లి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళు మాత్రం గ్రూప్ ఫోటోలు తీయించుకుందామని అక్కడ ఎదురు లైన్ లో కూర్చొని ఉంటారు. పాపం ఎంతసేపు కూర్చున్నా వీళ్ళు పిలవరు. ఆ ఫోటోగ్రాఫర్కి ఏం తెలుసు, వీళ్ళ బంధువులు, దగ్గర బంధువులు, వాళ్ళ తాతలు, అన్నదమ్ములు. అక్కడ కృష్ణుడు భగవద్గీతలోని అక్కడ కురుక్షేత్రులు చెబుతాడు కదా, అన్నదమ్ములు, అర్జునుడు చెబుతాడు కదా, వీళ్ళంతా మా బంధువులు అని చెప్పి చెబుతాడు కదా. అది అలాగా బంధువులందరూ అక్కడ ఎదురే కూర్చుని ఉంటారు 2 వరుసల్లోని. లాస్ట్ లో గ్రూప్ ఫోటో తీయించుకోవచ్చు, నిద్ర వస్తున్న ఆపుతుంది. వాళ్ళు ఎవరో పిలవరు, ఫోటోగ్రాఫర్కి ఎవరి బంధువులో తెలియదు.
వాళ్ళు నవ్వమని ల్యాండ్ అవ్వమని 4 ఫోటోలు తీసి డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. లాస్ట్ లో ఈ గ్రూప్ ఫోటోలు వీళ్ళు కవర్ అవ్వరు. ఇదివరకు అయితే దగ్గర ఉండి పిలుచుకొచ్చి అందరినీ కవర్ చేసేవారండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్న రోజుల్లో. ఈ ఫోటోలు వచ్చిన తర్వాత ఎవరిని ఎవరో పిలవట్లేదు. కాబట్టి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాల కిందే మారిపోతున్నాయి. మనం గ్రూప్ ఫోటో తీసుకొని తర్వాత అక్కడ పేస్ట్ చేసి కట్ అండ్ పేస్ట్ లాగా అక్కడ పక్కన అంటించుకుని గ్రూప్ ఫోటోలు కవర్ అయ్యాయని చెప్పుకోవాలి. ఎన్ని ఫోటోలు ఎన్ని నమ్మకంతో దిగినా కూడా చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏ ఫోటోలు ఉంచుకోవాలో ఒక 500 1000 ఫోటోలు తీస్తారు. అందులో 20 30 ఉంచుతారు, మిగతాది తీసేస్తారు. ఆ తీసేసిన వాటిలో ఎలాగే మనమే ఉంటాయి, ఇంకేదంటే మన అంత దగ్గర బంధువులు కాదు కాబట్టి. ఆ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్, పెళ్లి కూతురు ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్ అలాగే కొన్ని కవర్ అవుతాయి. అంతవరకు సెలెక్ట్ చేస్తారు, అవన్నీ ఆల్బమ్ ఇచ్చేస్తారండి. మనం నవ్వు ముఖం పెట్టినా ఏడు ముఖం పెట్టినా మనం తీసుకున్న ఫోటోలు ఏమో అందులో కవర్ అవుతుంది. తర్వాత పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు లేదనుకున్నప్పుడు వెళ్ళి మా ఫోటో ఒకటి ఉంటుంది చెత్తనే పట్టుకెళ్ళిపోతామని తెచ్చేసుకోవడం బెటర్. కాబట్టి ఇవన్నీ తాపత్రయం అనేది ఎక్కువ అవసరం. వాళ్ళు పిలిస్తే వెళ్ళి తీసుకుంటాము, లేదా పెళ్లి ముందు రోజు అయితే ఖాళీగా ఉంటారు వాళ్ళు. ఒక రోజు ముందే వెళ్ళిపోయి అక్కడ ఫోటో తీసుకుని గ్రూప్ ఫోటో తీసుకుని వచ్చేయడం బెటర్ అండి. అలాగుంటాయి. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగానే ఉంటాయి. ఇదివరకైతే ఫస్ట్ వాళ్ళని వాళ్ళ తాతగారినో లేకపోతే ఆడనో పిలిచేవారు, వాళ్ళ తర్వాతే మిగతావాడు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ తర్వాతే మిగతావాడు. నిన్నెవరో చెబుతున్నారు, మా రిలేటివ్స్ ఏదో బ్రోకరేజ్ ఉందట, ఎంతమంది పిలిచారంటే ఎంతమందిని పిలవాలో కూడా బిల్డరే చెబుతున్నాడు. అక్కడ కంప్లీట్ కాలేదట, అంచేత ఎక్కువ మందికి అలౌ చేయం, 5గురికి అలౌ చేస్తామని చెప్పి చెబుతున్నాడు. ఫ్యాక్ట్ అండి, ఇది ఫ్యాక్ట్. ఇది హైదరాబాద్ లో ఒక బిల్డరు, అది ఇంకా కంప్లీట్ కాలేదు, వీళ్ళు యూఎస్ నుంచి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోవాలా, గృహప్రవేశం అవ్వాలా, కంప్లీట్ కాలేదు, సేఫ్టీ మెజర్స్ కాబట్టి ఒక 5గురిని అలౌ చేస్తాం. దుర్యోధనులాగా 100 మంది అన్నదమ్ములు ఉంటే ఏమైపోతారు? వాళ్ళందరికీ బాబు అపార్ట్మెంట్ది గృహప్రవేశం రావాలని ఉంటుంది. ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరు బ్రదర్స్ కాబట్టి అటొకళ్ళు ఇటొకళ్ళు కాబట్టి సరిపోవచ్చు. దుర్యోధనులాగా 100 మంది, పంచపాండవులాగా 5-6 ఉంటే వాళ్ళే సరిపోతారు. ఇంకా పంతులు గారు ఏమవుతారు, లేకపోతే ఆ పెళ్లికి అమ్మాయి తరపు వాళ్ళు ఏమవుతారు, వీళ్ళందరూ ఏమవుతారు? ఆ ఫంక్షన్ కి ఎంతమంది అటెండ్ అవ్వాలో కూడా బిల్డరే డిసైడ్ చేస్తున్నాడు. 5 కంటే మళ్ళీ తర్వాత ఇంకొక ఆయన ఇంకో 5 అలౌ చేయండి, పాప అమెరికా నుంచి వచ్చారు అంటే అది కొంచెం ఆలోచించి చెబుతామని చెప్పేసి అన్నారు. ఆలోచించారట, వీళ్ళేదని చెప్పారట. 10 మందికి అలౌ చేయమని రిక్వెస్ట్ చేశారు, ఆలోచించి చెబుతామన్నారు, ఆలోచించారు, వీళ్ళు కదని చెప్పారట. 5గురిలో మేము లేవు, దగ్గర రిలేటివ్సే కానీ మొత్తం 5గురిలో అబ్బాయి, అమ్మాయి, వాళ్ళ ఫాదరు, పంతులు గారు, ఆవును తీసుకొచ్చేవాడు ఆవును బయటికి పంపించేసి ఆ కింద ఉండిపోలేము. అది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తే అలాగది. ఆవును తీసుకెళ్లే వాళ్ళు ఇవన్నీ ఉంటారు కదా. మరి ఆడు ఈ ప్లేస్ లో లేడు, అదేంటో అర్థం కాలేదు. కరోనా టైంలో కూడా అంతే. కరోనా టైంలో కూడా 25 మంది ఎంతో రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అది ఇది వరకైతే బంధువులు వస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు, మనుషులను చూస్తే కరోనా చూసినట్టు ఫీలింగ్ వచ్చేదాన్ని. ఇన్క్లూడింగ్ నాతో సహా. నేను అప్పుడు ద్వారకా తీరంలో చేస్తున్నాను, గేట్ దగ్గర సెక్యూరిటీ ఎలాగ ఉంటాడు, ఎవరినన్నా లోపలికి పంపిస్తే నేను బయటికి పంపించేస్తా అని చెప్పాను. వితౌట్ పర్మిషన్ అతను లోపలికి వచ్చాడు, అతను మేము అక్కడ వేరే డ్యూటీ మార్చాడు. ఆ భయం మనకి ఉంది. ఫస్ట్ వేవ్ కరోనా మొత్తం అందరూ కూడా మనుషులను చూస్తే కరోనా చూస్తే ఫీలింగ్, ఆ భయంతో మొత్తం అందరూ కూడా మనుషులకు దూరంగా బతికారని. మనుషులకు దూరంగా మనుషులను చూసి భయపడేటటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి మనం ఈ భావనని ఎంతవరకు మనం తగ్గించుకోవడం అనేది ఒక్క రోజులో సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు. అయితే ఈ వర్షంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు.
మనస్సుతో చేసే ప్రదక్షిణ అనేది అత్యంత సులభమైనటువంటి ప్రదక్షిణ. అలాగే రమణ మహర్షి చెప్పేవారు, ఇప్పుడే గిరి ప్రదక్షిణకి వెళ్ళొచ్చాను అంటే ఎలా వెళ్ళొచ్చారు, దేని మీద వచ్చారంటే ఎడ్ల బండి మీద. ఆ పుణ్యం ఎడ్ల బండికా నీకా, ఎద్దులుగా నీకా అని చెప్పేసి అడిగారు. ఆ గిరి ప్రదక్షిణ అనేది నడిచి చెయ్యాలి, ప్రశాంతంగా చెయ్యాలి, అశాంతితో కాదు. ఇక్కడ సినిమా స్టోరీ మొదలుపెట్టి అక్కడి వరకు వెళ్ళి, అంటే రమణాశ్రమం వైపు అమ్మవారి స్వరూపం, వెనక వైపు అయ్యవారి స్వరూపం అని చెబుతారు. చుట్టూ ఉండేటటువంటి అష్ట దిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి లింగాలన్నీ చూసుకుని ప్రదక్షిణ చేసేవన్నీ చేస్తారు. ఈ జనాలు ఈ క్రౌడ్ లో లక్షల మంది వచ్చినప్పుడు ఎక్కడ మొదలు పెట్టారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టారో ఎక్కడికి వెళ్ళాలో తెలియక రెండో రౌండ్ కూడా తిరిగేశారు. ఇంకెక్కడ అనేది మొన్న చెబుతున్నారండి. తిరుగుదాం అనుకున్నది ఒక రౌండే, ఈ జనాల్లో తీసుకొచ్చినట్టు మిస్ అయిపోయాడు. వెళ్ళేవాడేమో ఎక్కడ మొదలెట్టాడో తెలియదు, రెండో రౌండ్ కూడా తిరిగేసి ఇలాగ ఉన్నాను ఇక్కడ అని చెప్పేసి. కాబట్టి ప్రశాంతంగా ప్రదక్షిణ చెయ్యాలి, నిండు గర్భిణిలాగా చెయ్యాలని రమణ మహర్షి చెబుతారండి. వాళ్ళ ఊళ్ళో రాజకీయాల దగ్గర మొదలుపెట్టి ఇక్కడ సినిమాల వరకు, తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు అన్నీ అయిపోయిన తర్వాత తమిళ సినిమాలు కూడా కొంత డిస్కస్ చేసి అయిపోయింది ఒక రౌండ్ రెండు రౌండ్లు అనేది. అది కాదు ప్రదక్షిణ అంటే. ప్రశాంతమైన చిత్తంతో ప్రదక్షిణ చేయమని రమణ మహర్షి చెబుతారండి. నిండు గర్భిణి ఏ విధంగా అయితే నడుస్తుందో ఆ విధంగా ప్రదక్షిణ చెయ్యాలని చెప్పేసి. అప్పుడు వందల మంది వేల మంది ఉండేవారు, ఇప్పుడు 50 లక్షల మంది ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ అనేది మన చేతిలో ఉండదు, వెనకాలోటి వస్తాడు, ఎదుటోటి ముందుకెళ్తుంటాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఇది జన ప్రవాహం అనేది పెరిగిపోయింది. ఇవన్నీ ప్రశాంతంగా గడపాలి, ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ అనేది అత్యంత శ్రేయస్కరమైనటువంటి విషయంగా నాన్నగారు రమణ మహర్షి చెప్పేవారు. స్వయంగా అర్ధనారీశ్వర స్వరూపం ఇక్కడ అరుణాచల క్షేత్రం పంచభూత క్షేత్రాల్లో ఎంతో ప్రముఖమైనటువంటి క్షేత్రం. యాక్చువల్ గా 4 తమిళనాడులోనే ఉన్నాయి పంచభూత క్షేత్రాలు. ఒకటి ఆంధ్రాలో కాళహస్తి. నేను కాళహస్తిగా చేసినప్పుడు ఈ పంచభూత క్షేత్రాలందరికీ అన్నిటికీ పట్టు వస్త్రాలు ఇస్తే బాగుంటుంది ఏమో ప్రతి సంవత్సరం అని ఆలోచన చేశాం, కానీ అది కార్యరూపంలోకి రాలేదు. కానీ ప్రతి సంవత్సరం ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేయడం జరిగింది. ఒక క్షేత్రం వాయులింగ క్షేత్రం అక్కడ కాళహస్తిలోని, మిగతా 4 క్షేత్రాలు ఇక్కడ తమిళనాడులో ఉన్నాయి. అగ్నిలింగం. ఇక్కడ అరుణాచలాన్ని తెలుసుకుంటేనే ముక్తి కలుగుతుందని చెప్పేసి నాన్నగారు చెబుతారు. ఎంతో పురాతనమైనటువంటి దివ్యక్షేత్రం అండి. ఈ క్షేత్రానికి రావాలనేటటువంటి తలంపు కలగటం, ఇక్కడికి రావడం కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలంగా మనం ఇక్కడికి రాగలుగుతున్నాము. అలాగే సూర్యనాగమ్మ గారు ఆవిడ అక్కడే విజయవాడ పక్కన కొలనుకొండ అని జస్ట్ ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే ఆవిడ అక్కడ సూర్యనాగమ్మ గారు రమణాశ్రమంలో ఇక్కడ ఒక 5 సంవత్సరాల పాటు రమణాశ్రమ లేఖల్లో అద్భుతంగా రమణ మహర్షి దగ్గర కూర్చున్నప్పుడు ఏ సంఘటనలు జరిగినాయి, ఎవరెవరు భక్తులు వస్తున్నారు, ఏ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, ఆ సందేహ నివృత్తి ఏ విధంగా చేశారు అంటే ఏదో ఉపన్యాసం లేక మైకు పట్టుకుని చెప్పడం కాదు, సంభాషణ రూపంలో ఏ విధంగా ప్రతి సంఘటనకి, ప్రతి దానికి కూడా, ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక దృష్టాంతం అనేది, దృష్టాంతం ద్వారా ఏదో ఒక ఉదాహరణ ద్వారా వ్యక్తం చేసేవారు. అలా ఎన్నో సందర్భాల్లో కళ్ళ కట్టినట్టుగా 5 సంవత్సరాల పాటు రమణాశ్రమంలో జరిగేటటువంటి సంఘటనని రమణాశ్రమ లేఖలు రూపంలో చాలా కళ్ళ కట్టినట్టుగా వ్యక్తం చేశారు. అంటే వాళ్ళ ఈ సందేహాలను నివృత్తి చేసి ఆ విధంగా ఎన్నో ఈ డౌట్స్, ఆశ్రమానికి ఇక్కడికి రావాలి అన్ని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నా, దానికి మీరు అలాగే వచ్చేసారు కదా అన్ని వదిలేసి, నేను అనుకుని రాలేదు, ఆ విధంగా సంఘటనలు ఆ విధంగా వచ్చినాయని చెప్పి రమణ మహర్షి చెప్పారు. నేను ఇలాగ అనుకుని ప్లాన్ చేసుకుని
రిజర్వేషన్ బుక్ చేసుకుని అప్పుడు ఈ బస్సులు లేవు, కాలేజ్ ఇది ఈ బస్సులు కానీ ఇది అవి లేవు, ఈ ఫ్లైట్లు అవి లేవు. ఫీజు కట్టమని చెప్పినటువంటి డబ్బుల్ని ఇప్పుడు కూడా ఫీజు కట్టమనే డబ్బుల్ని ఖర్చు పెడుతుంటారు. అంతవరకు ఓకే, చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫీజు కట్టమని ఇంట్లో ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడతారు, రమణ మహర్షి ఖర్చు పెట్టినట్టుగానే. ఆయన ఖర్చు పెట్టింది అరుణాచలం రావడానికి, వీళ్ళేమో పోకిరి సినిమాకి వెళ్తానుకో, లేకపోతే ఇంకో సినిమాకి వెళ్తానుకో, లేకపోతే దీన్ని ఖర్చు పెట్టేసి మళ్ళీ ఎగ్జాంపుల్ మాత్రం ఇలాంటివి చెబుతుంటారు. ఎప్పుడో విన్నవి గుర్తొస్తాయి ఒకటో రెండో. అప్పుడు రమణ మహర్షి కూడా ఇలాగ అబద్ధం ఆడేసి ఫీజు ఖర్చు పెట్టకుండా ఇలాగ వచ్చేసారు కదా. నేను అబద్ధం ఆడటం వల్ల ఎవరికి నష్టం జరగలేదు, కుటుంబానికి నష్టం లేదు, వ్యక్తిగతంగా వీళ్ళకి నష్టం లేదు. అది మనం అబద్ధం ఆడితే అందరికీ నష్టమే. కాబట్టి ఒక ఉదాహరణ తీసుకునేటప్పుడు కూడా ఒకదానికోటి కంపారిజన్ లేకుండా ఏదోటి ఆయన కూడా అప్పుడు అలా చేశారు కదా అని ఇది కాదు. ఆయన 50 సంవత్సరాల పాటు రమణాశ్రమం ఇక్కడ అరుణాచలంలో ఉన్నప్పుడు కూడా ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళాలనే తలంపు కలగలేదు. ఇప్పుడు కూడా ఇంటి దగ్గర అలిగేసి వచ్చేస్తుంటారు, ఒక్కరోజు కూడా ఇక్కడ కూర్చోబుద్ది. 50 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళాలని, బయట ప్రపంచాన్ని చూడాలని, బయట తీర్థాలు చూడాలని, బయట పుణ్యక్షేత్రాలు చూడాలని తలంపు కూడా ఆయనకి కలగలేదు. అది వైరాగ్యం అంటే. ఇందాక అభ్యాస వైరాగ్యాల్లో వైరాగ్యం అంటే ఇంటి దగ్గర సండే స్పెషల్ వండుతారని చెప్పేసి బీరకాయ ఎగురుండేరేంటి, లేకపోతే పొట్లకాయ ఎగురుండేరేంటి, ఇది ఇది చెప్పేసి అరిగేసి అన్నం తింటాం మానేస్తే అది వైరాగ్యంలోకి రాదు. అలా అనుకుంటే చాలా మందికి ఈ భూప్రపంచంలో అందరికీ మోక్షం వచ్చేయాల. ఎప్పుడు అప్పుడు ఉప్పు తక్కువయ్యో, ఉప్పు ఎక్కువయ్యో, లేకపోతే సండే మామూలుగా వెజిటేరియన్ ఇంకో మామూలు కూర ఉండో, ఇది ఉండో, లేకపోతే నిన్న మిగిలిపోయినవి వడ్డించో అని చేసినప్పుడు ఎప్పుడో అప్పుడు కోపం వస్తుంటుందండి. అదంతా వైరాగ్యంలోకి రాదు. వివేకంతో కూడినటువంటి వైరాగ్యం కావాలని చెప్పేసి నాన్నగారు చెబుతారండి. వివేకంతో కూడిన వైరాగ్యం. తాత్కాలికంగా వచ్చేటటువంటి దుఃఖానికో, తాత్కాలికంగా వచ్చే కోపానికో, తాత్కాలికంగా ఇంటి వాళ్ళ మీద అలిగో వచ్చేటటువంటిది వైరాగ్యం కాదు. ప్రసూతి వైరాగ్యం లాగో, శ్మశాన వైరాగ్యం లాగో అలా కాదు. వివేకంతో కూడిన వైరాగ్యం రావాలా, ఆ వైరాగ్యం నిలబడుతుంది. అలా గౌతమ బుద్ధుడు కూడా అంతే. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బయటని చప్పుడే కూడి తినలేకపోతున్నామని ఒక 6 నెలలు 3 నెలలు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోలేదు ఆయన. వాళ్ళింటికి కూడా భిక్షాటనికి వెళ్ళారు ఆయన. అది వైరాగ్యం అంటే. మన జేబులో చిలిగవ్వ లేకుండా, ఖర్చు పెట్టడానికి ఏమి లేకుండా ఉంటే అది నిరాడంబరత్వం అవదు. ఖర్చు పెట్టడానికి బోర్డు డబ్బులుండి, ఏటీఎం కార్డులుండి, బ్యాంకులో బోర్డు బ్యాలెన్స్ ఉండి, ఆస్తిపాస్తులు ఉండి ఖర్చు పెట్టకపోతే అది నిరాడంబరత్వం అవుతుంది. ఖర్చు పెట్టడానికి ₹1 జేబులో డబ్బులు లేక బయట అప్పు పుట్టకుండా ఇవి ఉండి అది నిరాడంబరత్వంలోకి రాదు. కాబట్టి ఉండి అది వాటిని ఛేదించడం అనేది అసలైనటువంటిది దీనిలోకి వస్తుంది. బుద్ధుడు వచ్చినటువంటిది అలాంటి ఆ మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. సిరి సంపదల్ని, అష్టైశ్వర్యాలని అన్నింటినీ కూడా, రాజ్యాన్ని త్యజించడం అంటే కుటుంబాన్ని, రాజ్యాన్ని, బంధుమిత్రులను అందరినీ త్యజించి వెళ్ళాడు. ఎప్పుడూ కూడా తిరిగి రావాలనే తలంపు ఆయన కలగల. అలాగే రమణ మహర్షిని 17వ ఏటనే ఆయనకి ఇక్కడికి వైరాగ్యం కలిగింది, జ్ఞానోదయం కలిగింది, జీవితం గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన, ఆత్మ సాక్షాత్కారం కలిగింది. ఇక్కడికి వచ్చి 50 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి అక్కడ ఇవి దుద్దులవి తాకట్టు పెట్టి, చెవి పోగులవి తాకట్టు పెట్టి ఇక్కడికి వచ్చి ఈ పుష్కరంలో మునిగి దీన్ని చేసిన తర్వాత చిల్లర డబ్బులు కూడా అందులోనే విసిరేయడం జరిగింది. సరే రేపు టిఫిన్కి ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడే వచ్చాయి, ఇక్కడ అందరూ కొత్త, ఇక్కడ ఇదేంటి, మళ్ళీ రేపు ఇది చూసుకుందాం. ఆల్రెడీ తాకట్టు పెట్టినవే కదా, ఆయన డబ్బులే కదా, రేపు టిఫిన్కి ఉంటాయి, రేపు ఖర్చులకు ఉంటాయని అనుకోలే డబ్బులు. అది నిజమైనటువంటి వైరాగ్యం. లేదా అందరూ ఎదురుగా ఇసిరేసి, అందరూ పడుకున్న తర్వాత టార్చ్ లైట్ తెచ్చి అక్కడ ఇసిరేసి అక్కడ ఎత్తుక్కుని అది వైరాగ్యంలోకి రాదు.
నిజమైనటువంటి వైరాగ్యం అక్కడి నుంచి ఇక పూర్తిగా ఎలాంటి రావ్యాకులు గాలికి ఊగిసలాడినట్టుగా ఉండకూడదు. మనసు చలించడం అనేది అలాంటి వైరాగ్యం కలగాలి అని, అది పూర్వజన్మల పుణ్య ఫలంగా జరుగుతుంది, ఒక రోజులో వచ్చేది కాదు. కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రంలో మనం ఈ మాటలు మనం వినగలుగుతున్నాము. ఇక్కడ ఎంతో అనుభూతులు మనకి ఉన్నాయండి. రాష్ట్రంలో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, జమీందారులు వచ్చారు, రాజవంశం వాళ్ళు వచ్చారు, వీళ్ళంతా ఎంతో ఇది వచ్చారు. అందరు వచ్చినా కూడా ఒకే విధమైనటువంటి బోధ ఆయన చేశారండి. ఒకరికి ఒకలేక చెప్పింది కాదు. మీరు బాగా చదువుకున్న వాళ్ళకి అవే చెబుతున్నారు, చదువు రాని వాళ్ళకి ఇవే చెబుతున్నారు అది అని చెప్పేసి అంటే, ఆయన చెబితే అంటారు, చదువుకున్న వాళ్ళకేమో నిజాలు చెప్పి చదువు రాని వాళ్ళకి అబద్ధాలు చెప్పంటావా? సత్యం అనేది ఒకటే కదా. సత్యం ఒకటిగా ఉన్నప్పుడు మనం చెప్పవలసింది కూడా ఒకటే చెప్పాలి కదా. అందరికీ ఒకే టీచింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన్ని రమణ మహర్షి గారిని అడగటం జరిగింది. నాయన చెప్పినప్పుడు ఇదే సమాధానం చెప్పారు. సత్యం అనేది ఒకటిగా ఉన్నప్పుడు అందరికీ చెప్పవలసింది ఒకటే కదా. చదువుకున్న వాళ్ళకేమో నిజాలు చెప్పి చదువు రాని వాళ్ళకి అబద్ధాలు చెప్పంటావా? ఉన్న సత్యం ఏదో ఒకటే ఉంది కదా, అదే చెప్పాలి కదా అని చెప్పేసి ఎవరు వచ్చినా కూడా అదే సమాధానం. ఏ శిష్యులు వచ్చినా కూడా, లేదా చాలా కాలం బట్టి ఉంటున్నాము, సీనియర్స్ అని జూనియర్స్ అని అదని ఇదని, లేదా డబ్బులు ఉన్నవాడు అని అది వచ్చినా కూడా కన్నెత్తి చూసేవారు కాదు. ఉడత పిల్లలతోటి జీడిపప్పు తినిపిస్తూ, అదైతే మనకు చాలా చరిత్రకు వస్తుంది కదా. మనం ఎంతో దూరం నుంచి 1000 ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వస్తే కన్నెత్తి కూడా చూడకుండా ఉడత పిల్లలకి జీడిపప్పు తినిపిస్తూ బరోడా మహారాణి తెచ్చింది. బరోడా మహారాణి వీళ్ళు తెచ్చింది రమణ మహర్షి ఇష్టంగా తింటారని. ఇటైతే పలాస జీడిపప్పు ఇవన్నీ ఫేమస్, ఎక్కడి నుంచి తెస్తుంటారు, పలాస జీడిపప్పు ఫేమస్ అని. అలాంటి జీడిపప్పు రమణ మహర్షి కోసం చేస్తే ఆయనేమో ఉడత పిల్లలకి పెడితే ఎలాగుంటుంది, తెచ్చిన వాళ్ళకి ఇదిగా ఉంటుంది. ఆయన తినలేదే, ఉడత పిల్లలు పెడుతున్నారు అంటే వాళ్ళు మహారాణులైనా లేకపోతే సంపన్నులైనా ఉడత పిల్లైనా అందరినీ, ఆ తోలు ఒకటే మారింది కానీ అందరిలోనే ఉండేది ఆత్మే కదా అని చెప్పేసి అంత అన్ని జీవరాశుల పట్ల అలాంటి ప్రేమను ఆయన వ్యక్తం చేశారు. అలాంటి ప్రేమను వ్యక్తం చేశారు. మీరు అవన్నీ చూసి రావచ్చు కదా. ఇవన్నీ చెప్పేసన్నా కూడా ఎక్కడికి చూడటానికి ఏముంది, ఎక్కడికి వెళ్ళినా ఉన్నది అదే కదా. ఇది చూడటానికి ఏముంది. మనం 100 సంవత్సరాల పాటు టూర్లు తిరిగినా కూడా ఇంకేవో మిస్ అయిపోయినాయి. అక్కడేదో మూలంక ఇంకో టెంపుల్ ఉంది, లేకపోతే గొల్లపాలెంలో ఒకటి బోట్ షికార్ బాగుంటుందట, లేకపోతే ఇంకో చోట ఇంకోటి ఉంది, అది మిస్ అయిపోయావే. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వెళ్ళారు, ఇప్పుడు అంతా కూడా రీమోడల్ చేశారు, బాగుంది, ఇదివరకు వెళ్ళాలి లేదు అని అంటే మళ్ళీ వెళ్తుంటాం. ఆ బాబర్తో వెళ్ళినప్పుడు 1000 సంవత్సరాల పాటు వెళ్ళినా కూడా మోక్షం రాదు. కాబట్టి ఆ భావన అనేది ప్రధానం. భక్తి అనేది కూడా ఎవరి కోసమో అది తాపత్రయపడి చేసేది కాదు. భగవంతుడికి మనకి సంబంధించిందే కానీ భక్తి అనేది లోకం కోసం చేసేది కాదు, దేశం కోసం చూపించేది కాదు. పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుంటారు చందాలు వసూలు చేసి, అది భక్తికి తార్కాణం కాదు. క్రేన్లు వేసుకుని ఇవన్నీ కూడా విగ్రహాలు అవి పెట్టి పెద్ద పెద్దవి లడ్డూలు అవి చేసి ఇవన్నీ భక్తికి తార్కాణం అని మనం చెప్పలేం. భక్తి ఉంటుంది, అది పరిపూర్ణమైనటువంటి భక్తికి ఇవన్నీ కూడా తార్కాణం అని మనం చెప్పలేము. నిజమైనటువంటి భక్తి నిరాడంబరంగా ఉండాలా, గోప్యంగా ఉండాలా, అంతర్లీనంగా ఉండాలి. భక్తి అనేది ప్రదర్శించుకునేది కాదు. ద్వైతంలోనే ఇదంతా కూడా ద్వేషం కావచ్చు, అరిషడ్ వర్గాలు మనం చెబుతుంటాము.
కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ఆ ద్వైత భావన ఉన్నప్పుడే ఇవన్నీ వస్తుంటాయి. ద్వైత భావన లేనప్పుడు అలాంటి వాటికి ఆస్కారం అనేది ఉండదు. ద్వైత భావన పోవాలంటే దేహ భావన అనేది ఒకదానికోటి ముడిపడి ఉంటాయి. దేహ భావన పోయినప్పుడే ద్వైత భావన అందరినీ ఒకే విధంగా చూడగలిగేటటువంటి స్థితి అనేది కలగాల. అది అంతర్లీనం అంతర్ముఖం అయ్యే కొద్ది కలుగుతుంది, కానీ బాహ్యముఖం అయ్యే కొద్ది ఇది అనేది కలగదు. రమణ మహర్షి ఆయన చెప్పేదైనా అంటే వారు తల్లి గారు వచ్చి అక్కడ నిలబడినా కూడా ఎంత దుఃఖపడినా కూడా ఆయన కించిత్తు చల్లడం అనేది కలగల. ఇంటికి రమ్మని ఎంతో ప్రాధేయపడి బాగా తీసుకుంటాం, ధ్యానానికి అడ్డు లేకుండా చూసుకుంటాయని చెప్పినా కూడా ఎంత దుఃఖపడినా కూడా ఇంచిత్ చల్లడం అనేది కలగల. ఆ స్థితి అనేది ఆ విధంగా సాధన బట్టి దీన్ని బట్టి సమకూరింది. మార్గం ఏదైనా కావచ్చు, ఒక్కొక్కరిది ఒక్కో తత్వం ఉండొచ్చు, ఒక్కో మార్గం ఉండొచ్చు. ఏ మార్గం అయినా కూడా చివరికి వస్తువు అనేది ఏదైతే ఉందో ఆ వస్తువుని చేరుకోవడానికి మనం చేసేటటువంటి ప్రయత్నమే కానీ ఇంకా ఇదేం కాదు. రమణ మహర్షి చెబుతారు, ఈ భౌతికమైనటువంటి అగ్ని నీ దేహాన్ని కాల్చి బూడిద చేయకముందే నీ జ్ఞానాగ్నిని పంపించి ఈ జీవ లక్షణాలను దగ్ధం చేయవారు నాచల అని చెప్పి ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత అద్భుతమైన మాట అది. దేహాన్ని కాల్చి బూడిద చేసిన తర్వాత ఇంకేమనేది చేయడానికి ఏముండదు. భౌతికమైన అగ్ని నీ దేహాన్ని కాల్చి బూడిద చేయకముందే నీ జ్ఞానాగ్నిని పంపించి నా జీవ లక్షణాలను దగ్ధం చెయ్యి. దగ్ధం కావాల్సింది జీవలక్షణాలండి. జీవలక్షణాలు దగ్ధం అయితే ఇంకా వేరే ఇది అనేది భావన అనేది ఏమి ఉండదు. ఆయన చెప్పేది మనందరి కోసం. ఆ జీవలక్షణాలు దగ్ధం కావాలి. ఇంత అసూయకి, ఇంత ద్వేషానికి, ఇంత అశాంతికి, ఇంత పగకి, ఇంత ప్రతీకారానికి, ఇంత రాగద్వేషాలకి, ఇంత ద్వైత భావన కలగటానికి అన్నిటికీ ఈ జీవలక్షణాలకి, ఆ జీవ లక్షణాల నుంచి మనం బయటపడాలా. బయట వాళ్ళ యొక్క జీవ లక్షణాల వల్ల మనకి దుఃఖం కలగట్లేదు, బయట వాళ్ళ వల్ల మనకి దుఃఖం కలగట్లేదు, బయట వాళ్ళ వల్ల మనకి అశాంతి కలగటం లేదు, బయట వాళ్ళ వల్ల మనకి ఇదంతా కూడా ఈ స్థితి అనేది రాలేదు. ఆ స్థితి అంతా కూడా కారణం మనమే. మన దుఃఖానికి కారణం మనమే, మన అశాంతికి కారణం మనమే, మన సంతోషానికి కారణం మనమే. కానీ మనం అన్ని కూడా ఇతరుల మీదకి నెట్టేస్తుంటాం. బయట వాళ్ళు అసలు కారణం కానే కాదు. మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటే అందరూ దుఃఖపెట్టాలనుకున్నారు, దుఃఖం రాదు. మనం దుఃఖపడాలనుకున్న అందరూ కూడా సంతోష పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఇది రాదు. అత్త వల్ల కోడలికి దుఃఖం రావట్లేదు, కోడ వల్ల అత్తలకి దుఃఖం రావట్లేదు. ఎవరి దుఃఖం వాళ్ళది. ఆడబడుచు కట్నం ఇచ్చి, ఆ కట్నం ఇచ్చి, ఈ కట్నం ఇచ్చి ఆడబడుచు వల్ల ఆనందంగా ఉండాలని అనుకున్నా కూడా మళ్ళీ కంపారిజన్ వస్తుంది. వాళ్ళ పక్కింటి వాళ్ళ ఆడబడుచుకి ఇంకెక్కువ ఇచ్చారు, ఇక్కడేమో తక్కువ ఇచ్చారు. ఈ కంపారిజన్ అనేది సృష్టిలో ఉంటుంది. కంపేర్ చేసుకున్నప్పుడు ఎంతైనా దుఃఖం వస్తానే ఉంటుందండి. కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, ఎవరితో కంపేర్ చేసుకున్నా కూడా దుఃఖం అనేది వస్తూనే ఉంటుంది. అలాగే ఇది ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి ఇది అనుకున్నప్పుడు ప్రత్యేకించి అంటే ఫలాపేక్ష లేని కర్మ చేయమని భగవద్గీతలు చెబుతారా. ప్రత్యేకించి ఇది టార్గెట్ పెట్టుకోకూడదు, దీనికి రిజల్ట్ ఎలా ఉండాలి, ఆ రిజల్ట్కి రాకపోతే మళ్ళీ దుఃఖం అండి. ఫలాపేక్ష లేనటువంటి కర్మ చేయమని భగవద్గీతలో చెబుతారు. శోకరాహిత్యం గురించే భగవద్గీత మొత్తం శోకరాహిత్యం గురించే. అంటే కారణాలు ఏం చెప్పినా కూడా ఈ కర్మయోగం
జ్ఞానయోగం, భక్తి యోగం ఇవన్నీ చెప్పినా, లేదా సత్పురుషుడు యొక్క లక్షణాలు ఏంటవి చెప్పినా, లేదా ఎవరు కూడా వృత్తి ధర్మాన్ని పాటించాలని చెప్పినా, ఏది చెప్పినా కూడా శోకరాహిత్యం అనేది స్థితికి చేరుకోవాలా. ఆ శోకరాహిత్యం అనేది ఎలా కలుగుతుంది? సన్మార్గంలో ఉంటే కలుగుతుంది. అలాగే ఫలితాన్ని ఆశించకుండా ఫలాపేక్ష లేనటువంటి కర్మ చేయమని చెబుతాడు. అన్నీ కూడా మన ఫలాపేక్షతో ఉన్నటువంటి కర్మలే. పిండి కొద్దిగా వేస్తాం, మిఠాయి సోడా వేస్తాం, ఇంకా పెద్ద రొట్టె అవుతుంది అది, అంతే కదా. ఇంకా పిండి అంతే వస్తే రొట్టె అంతే వస్తుంది. మనం తక్కువ కష్టపడి ఎక్కువ రిజల్ట్ రావాలనుకుంటాం, ఆ రిజల్ట్ రాదు. తక్కువ చదివి ఎక్కువ మార్కులు రావాలనుకుంటాం, ఆ మార్కులు రావు. అక్కడికి వచ్చేటప్పటికి కంపారిజన్ మొదలవుతుంది, ఆ రిజల్ట్ రాదు. చివరికి వచ్చేటప్పటికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఫలాపేక్ష లేనటువంటి కర్మ చేయమంటే ఆ ఉద్దేశం ఆ కర్మలోనే ఆనందాన్ని అనుభవించమని, ఆ ఫలం కోసం చూడతారు చెబుతాడు. అది నీ చేతిలో లేదని చెబుతాడు. మన చేతిలో ఏదీ లేదు, అన్నీ ఉందని మనం భ్రమపడుతుంటాం. మన చేతిలో అన్నీ ఉన్నప్పుడు ఇన్ని కోట్లాది ఆస్తి ఉన్నా కూడా వెంటిలేటర్ మీద ఎందుకు బతకాల? మన చేతిలో అన్నీ ఉన్నప్పుడు. కాబట్టి మన చేతిలో ఏదీ లేదు, అంతా కూడా ఈశ్వర సంకల్పాన్ని బట్టే జరుగుతుంది. జరిగేదేదో జరుగుతుంది, జరగదు. జరగకూడదు నువ్వు వద్దన్నా కూడా అది ఆగదు, జరుగుతుంది. జరిగేది మాత్రం నువ్వు ఆపినా కూడా ఆగదు. రమణ మహర్షి అదే చెబుతారు, తల్లికిచ్చిన మొదటి సందేశంలో అదే చెబుతారు. కాబట్టి మనం మౌనమే శరణ్యం అని చెప్పేసి ఫైనల్ గా మాట చెబుతారు, నోరు మూసి కూర్చోమని. చిన్నపిల్లలు చెప్పినట్టు నోరు మూసుకో, కూర్చో, ఈ చాక్లెట్ తిను, మాట్లాడుకో అని చెప్పేసి. యాక్చువల్ గా నోరు మూసుకు కూర్చోమని చెప్పేవాళ్ళు కూడా నోరు మూసుకుంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఏంటంటే మనమంతా శాంతిలో ఉన్నట్టు, మోక్షానికి జస్ట్ దగ్గరలో ఉన్నట్టు, ఎంతో ఆనందం అనుభవిస్తున్నట్టు, ఆ పిల్లలు దుఃఖపడిపోతున్నట్టు మనం అనుకుంటాం. నిజానికి ఆనందంగా ఉన్నది ఆ పిల్లలే. వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. ఆస్తి గొడవలు లేవు, పంపకాల గొడవలు లేవు, బంగారం రేటు పెరిగిందా లేదో అక్కర్లేదు. ఇవన్నీ తెలుసుకోవడం మొదలెట్టిన తర్వాత దుఃఖానికి దగ్గర అయిపోతున్నాం. వాతావరణం బాగాలేదు, షాపింగ్కి వెళ్ళటానికి అవకాశం లేదు, రకరకాలు. అంటే మన గురించి అని కాదు, జనరల్ గా చెబుతున్నాం. ఇవన్నీ కూడా దుఃఖానికి కారణం అవుతున్నాయి. ఆ పిల్లలకైతే ఇవేమీ తెలియదు, ఇదేది తెలియదు. అన్ని ఈక్వల్ గా చూస్తుంటారు. డైమండ్ అయినా అలాగే చూస్తారు, లేదా చిన్న గాజు ముక్క అయినా అలాగే చూస్తుంటారు. అలా చూడటమే మంచిది. అలాగ ఉండలేం. వయసు పెరిగే కొలది మనకి ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది, దేని కాస్ట్ ఏది తెలిసిపోతుంది. మొన్న ఈ వాట్సాప్ లో ఎవరో పెట్టారు, అన్నింటికంటే కూడా వరస్ట్ డిస్కవరీ ప్రపంచంలో, లోకంలో వరస్ట్ డిస్కవరీ ఈ కరెన్సీ, ఈ డబ్బే. మానవుడు కనిపెట్టినటువంటి వాటిలో అన్నింటికంటే వరస్ట్ డబ్బు. ఒక మనిషి గుణగణాలు తెలుసుకోవడానికి చాలా నమ్మదగినది కూడా డబ్బే. అర్థమైందా అండి? ఒక మనిషి గుణగణాలు తెలుసుకోవడానికి, టెస్ట్ చేయడానికి డబ్బు ద్వారా మనం టెస్ట్ చేసేయచ్చు. మనిషి గుణగణాలు తెలుసుకోవడానికి చాలా నమ్మకమైనటువంటిది ఇంకా మిగతా అన్నిటికంటే కూడా డబ్బే. దాన్ని బట్టి గుణగణాలు పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. అన్నిటికంటే వరస్ట్ డిస్కవరీ మానవ చరిత్రలో డబ్బే. అమెరికా వాళ్ళు హ్యాపీగా మనకంటే హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఆడు ఇవాళ తింటాడు, వారం రోజులు 5 రోజులు సంపాదిస్తాడు, శని ఆదివారం ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ మండే నుంచి ఫ్రైడే వరకు సంపాదిస్తాడు, సాటర్డే సండే ఖర్చు పెట్టేస్తాడు. మనం ఇంచుమించుగా 10-15 జనరేషన్స్ వరకు సంపాదించడానికి ప్లాన్ వేసుకుంటాం. చివరికి వచ్చేటప్పటికి వీళ్ళెవరు కూడా మళ్ళీ మనల్ని లెక్క చేయరు. నేనే సంపాదించి పెట్టాను అది అని చెప్పినా కూడా అయితే ఏంటట మూల కూర్చో అని చెప్పేసి మనవలే మళ్ళీ మనకి చెబుతారు, ఎవరు సంపాదించమన్నాడు, మాకు ఇమ్మన్నారా అని చెప్పేసి అంటారు. మీరు సంపాదించిందంతా మళ్ళీ అమెరికా ఎలా పట్టుకెళ్ళాలి,
ఆ సంపాదించేది ఏదో అమెరికాలో సంపాదించవచ్చు కదా, ఇక్కడ సంపాదించారు, ఒక ప్లానింగ్ లేదు ఏమీ లేదు అని చెప్పేసి మళ్ళీ తిడతారు. ఇదివరకు అంటే ఈజీగా పట్టుకెళ్ళేవారు, ఇప్పుడు పట్టుకెళ్ళడం కూడా కష్టం అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నారంటే అమెరికా వెళ్ళాం, ఎందుకంటే మనవరాలు పుట్టింది, ఆడించడానికి ఎవరొకరు ఉండాలి, అక్కడ ఆడించడానికి మనుషులు దొరకరు కాబట్టి రమ్మన్నారు. ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా రాకపోయినా ఉద్దేశం అదే, మీరు ఎక్కడున్నారు, అమెరికా వెళ్ళామండి, ఒక 6 నెలలు ఉండొస్తాం. మనవడో పుట్టారా, అవునండి, ఆడించడానికి ఎవరు ఉండరు, చాలా కష్టమైంది, వాళ్ళిద్దరు జాబ్ చేసుకుంటారు కాబట్టి ఇమ్మీడియట్ గా ఎవరు గుర్తొస్తారు, వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ పేరెంట్స్ గుర్తుకొస్తారు. ఎప్పుడు మేమేనా, సర్లే వాళ్ళు మళ్ళీ ఒక 6 నెలలు వాళ్ళు, తర్వాత ఒక 6 నెలలు ఏమండి అమ్మాయి తరపోళ్ళు 6 నెలలు, మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ ఇది అలాగని, ఇంకా 6 నెలల తర్వాత బయటికి పంపించేస్తారు కాబట్టి 6 నెలలు, లేకపోతే 2-3 ఏళ్ళు ఉంచుకుంటారు. అది అంతేనా అండి, ఇంకేమన్నా ఉందా అందులో దేవరహస్యం? అంటే అభిమానం కూడా ఉంటుంది. చూసి ఎన్ని రోజులు అయినప్పుడు వచ్చి చూసి ఉండొచ్చు కదా. మిమ్మల్ని అక్కడికి పంపించి ఆ పిల్లలు పుట్టినప్పుడు రమ్మంటుంది దేనికి? ఇక్కడ ప్లే స్కూల్ అయితే 10,000-5,000 కంటే సరిపోతుంది, అక్కడైతే 1,00,000 ఎంతో కట్టాలనుకుంటా. అది ఇంకా దానికంటే వాళ్ళ పేరెంట్స్ టికెట్ చూసి తీసుకెళ్తే ఇదే చీప్ అవుతుంది. నాకు లెక్కలు తెలియదు కానీ కంపారిటివ్ గా అందుకంటే ఇది చీప్ అవుతుంది కాబట్టి ఇందులోని అంటే వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు, జనరల్ గా ఊరికే చెబుతున్నాను. అభిమానం ఉంటుంది, అభిమానం దురాభిమానంగా మారకముందే మళ్ళీ వచ్చేయడం బెటర్ ఏమండి. అది కాబట్టి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాల కింద ఉంటాయని నాన్నగారు చెప్పారు. ఇంకా ఎగ్జాంపుల్స్ అవి ఇవి చూస్తే ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ గుర్తుకొస్తుంటాయి. అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, మీరు ఇదేని కాదు. కాబట్టి ఎక్కువ తాపత్రయం అతి సర్వత్రా వజ్జయ్యత్తని చెబుతారండి. ఎక్స్ట్రాలు వదిలేయమని, దాని మీనింగ్ ఏం లేదు, ఎక్స్ట్రాలు ఏం వద్దని చెప్పేసి. ఎక్కువ తిండి కానీ, ఎక్కువ నిద్ర కానీ, ఎక్కువ ఇది కానీ, ఎక్కువ మాటలు కానీ, ఎక్కువ స్నేహాలు కానీ, ఎక్కువ విరోధాలు కానీ, ఎక్కువ బంధుత్వాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్ట్రాలు వద్దు, ఎంతవరకు మితంగా ఉండాలని చెబుతారండి. ముఖ్యంగా మాటల విషయంలో చాలా అది అవసరం అండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని కూడా ఎంత బాధ చేశారు. కృష్ణ భగవానుడు అర్జునుడికి ఎంత బాధ చేశారో దానికంటే 1000 రెట్లు ఎక్కువ నాన్నగారు మనకు బాధ చేశారు. అయితే అర్జునుడికి కురుక్షేత్ర ఆ యుద్ధంలో భగవద్గీత వినాలంటే మనలాంటి వాళ్ళకైతే టెన్షన్ వచ్చేస్తుంది. చుట్టూ కూడా శత్రు సైన్యం వాళ్ళ శంఖం పూరించి యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఆ టైంలో మన టెన్షన్ గా ఉన్నప్పుడు క్లాసులో ఏం చెబుతున్నారు అర్థం కాదు. ఆయన ఓపికగా అర్జునుడు విన్నాడు, భగవంతుడు భగవద్గీత చెప్పాడు. మొత్తం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని మొత్తానికి దుఃఖం అనేది వదిలిపెట్టు, ఏది కూడా కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆచరించొద్దు, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలా, రియాక్షన్ అనేది తగ్గించుకోమని చెప్పి చెబుతారు. రియాక్షన్ తగ్గించుకోవాలా, ప్రశాంతంగా ఉండాలా, సద్గుణాలు అలవర్చుకోవాలా, దుఃఖరహిత స్థితికి మనం చేరుకోవాలా, బ్యాలెన్స్ ముఖ్యంగా దుఃఖం కలగవచ్చు, సంతోషం కలగవచ్చు, ఏదొచ్చినా కూడా బ్యాలెన్స్ గా ఉండాలి. ఇవన్నీ ఉండటం వల్ల మనకు శాంతిగా ఉండగలుగుతాం. కానీ ప్రతిదానికి రియాక్షన్, టీవీ సీరియల్ చూసి ఏడ్చేస్తుంటారు. ఆడ హ్యాపీగానే ఉంటాడు, ఆ ఏడ్చేవాడు కూడా రెమ్యునరేషన్ బాగానే తీసుకుని హ్యాపీగా ఉంటాడు. ఆ ఏడుపు నటన, మన ఏడుపు నిజం. మా గ్లిజరిన్ ఏమి రాసుకోకుండానే మనం ఏడుస్తాము టీవీ సీరియల్ పెట్టుకుని. మనం అంటే మనం అని కాదు, గ్లిజరిన్ రాసుకుని వాళ్ళు అది ఏడుస్తారు రెమ్యునరేషన్ తీసుకుని. రెమ్యునరేషన్ వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది, మనం రియల్గా ఏడుస్తాం, మమేకం అయిపోతాం. కొంతమంది అయితే ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ టీవీని కొడతారు, అది మళ్ళీ కొత్త టీవీ మళ్ళీ ఇన్స్టాల్మెంట్ గా తెచ్చుకోవాలి.
అది పూర్తిగా లీనమైపోతారు. కోపం వచ్చేస్తుంది, ఏదో ఇస్తుంటారు, టీవీ పగిలిపోతుంది, మళ్ళీ ఆ నెలతోటి ఇన్స్టాల్మెంట్ ఆ బాకీ తీరుతుంది. మళ్ళా ఇంకో కొత్త టీవీ తెచ్చుకుని ఈఎంఐ కట్టుకుని మళ్ళీ ఇది మమేకం అయిపోతాం, ఇన్వాల్వ్ అయిపోతాం, దుఃఖానికి దగ్గర అయిపోతుంటాం. అసలు లోకమే నిజం కాదు అని, ప్రపంచం ఉందా లేదా అని రమణ మహర్షిని అడిగితే ఉన్నదానిలా కనబడుతుంది అంటారు. ఏది స్ట్రైట్ గా చెప్పరు. ఉన్నదానిలా కనబడుతుంది అంటే ఏమని, ఉందానే లేదానే? ప్రపంచం ఉందా? ఉన్నదానిలా కనబడుతోంది. స్వప్నంలో వచ్చేదేమో చిన్న, నిద్రలో వచ్చేది స్వప్నం, అదేమో చిన్నది, ఇదేమో పెద్ద స్వప్నం, ఇది అంతా మాయ అని చెప్తారండి. ఏదైనా ఒకసారి నాన్నగారి మాటల్ని, ఆ మాటల్లోనే ఏదో మధురమైనటువంటి ఇది ఉంది, అవి ఆ జ్ఞాపకాలు బాగా వెంటాడుతుంటాయి. ఫోటోలు ఇటు చూసినా కూడా చక్కగా మంచిగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆశ్రమాన్ని. ఇవన్నీ భక్తులందరికీ సౌకర్యాలు అవి కల్పించి, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఈ సౌకర్యాలు కల్పించడం అనేది రమణ మహర్షికి అయితే ఏ టెన్షన్ లేదు. ఆశ్రమంకి ఎంతమంది వస్తున్నారు, ఆశ్రమంకి ఫండ్ ఉందా లేదా, ఈ మేనేజ్మెంట్ ఎలాగుంది ఏంటనేది ఏం పట్టించుకునేవారు కాదు. వాళ్ళ చిన్నస్వామి నిర్వహించేవారు, ఆయన సరిగ్గా చేయట్లేదు, మేమైతే ఇంకా బాగా చేస్తామని ఇంకొకళ్ళు వాళ్ళు వెళ్ళేసారు. ఆ గొడవలన్నీ మీకెందుకు, వచ్చిన పని చూసుకోండి, మళ్ళీ మేనేజ్మెంట్ ఈ గొడవలు ఎందుకని చెప్పేసి అప్పుడు వచ్చిన పని చూసుకోండి అని చెప్పేసి చిన్నస్వామి కొంచెం మాట దురుసుగా ఉండేది. ఈయన 40,000 మురుగునారు, 40,000 తమిళంలో 40,000 పద్యాలు రాశాడు ఆయన. ఆయనకి కూడా ఆశ్రమంలో ఏదైనా పని చేసి భోజనం చేసేయాలని అనేవారు. ఆయనకి కూడా ఫ్రీగా లేదు. ఆశ్రమంలో ఏదైనా పని చేస్తేనే అక్కడ భోజనం ఏర్పాటు చేస్తాము, ఆ పని చెయ్యకపోతే భోజనానికి అవకాశం లేదు, మీరు బయట ఉండాలా అని చెప్పేసి. పని చేసినా చేయకపోయినా చక్కగా భోజనం పెడుతున్నారు ఇక్కడని అక్కడని. ఇప్పుడు రమణాశ్రమంలో కానీ జేఎం గారికి అందరికీ భోజనం పెడుతున్నారు. అక్కడ చిన్నస్వామి రమణ మహర్షి తమ్ముడు గారు, ఆయన చాలా కటువుగా ఉండేవారు. ఆయన చాలా ముక్సూటిగా ఉండేవారు. ఇదిగా ఉండి మురుగనారంటే 40,000 తమిళ సాహిత్యంలోనే 40,000 పద్యాలు రాశాడు ఆయన. ఏదో ఒక పని చేసి భోజనం చేసేయాలండి అని చెప్పేసి ఆయన చాలా కటువుగా, చాలా మంది కొంచెం బాధపడేవారు, ఇదేంటి ఇది ఇంత కటువుగా వ్యవహరిస్తున్నారని. రమణ మహర్షి చెప్పినా కూడా ఆ వ్యవహారాన్ని మీకెందుకు, మీరు వచ్చిన పని చూసుకోండి, ఇవన్నీ ఎందుకు వచ్చిన పడవలు అని చెప్పేసి అవన్నీ పెట్టుకుని ఇదేని ఇందులో ప్రశాంతంగా మీరు ఆధ్యాత్మికమైన ఇదేదో అది చూసుకోండి అని చెప్పేసి, ఇది ఏ టైంకి ఎవరు ఏ పని చెయ్యాలనేది ఆ విధంగా నిర్దేశించుంటుంది, ఆ విధంగా చేయండి అని చెప్పేసి వాళ్ళందరికీ వండారా పెట్టారా. కూరలు కూడా కోసేవారు ఆయన, కూరలు కోసేవారు, ఇవి చేసేవారు, అన్ని చేసేవారు. అదంతా కూడా లోపల ఇంకేమీ లేకుండానే అది యాంత్రిక మామూలుగా చేసేవారు. అవన్నీ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళా ఇంకా వాటన్నిటికీ దూరం అయ్యేటట్టు కాకుండా సహజంగా చేసుకుంటూ వెళ్ళేవారు. రొటీన్ గా విధంగా చేసుకెళ్ళి ఇంకా అన్నిట్లోనే తలదూచి ఇవన్నీ కాకుండా దేనికోసం వచ్చారో అది చూడండి అని చెప్పేసి సహజంగా ఉండమని ఆయన చెప్పేవారు. ఎంత సహజంగా ఉంటే అంత ఆనందంగా ఉండగలుగుతారు. లోపలనే ఉండాలా, అంతర్ముఖం కావాలా, బయట ఇది కాకుండా చెప్పి చెప్పేవారు. ఇది రోజు 4 మాటలు ఒకసారి మననం చేసుకుని ఈ సందర్భంగా నాన్నగారు చెప్పినటువంటి మాటలు మనం మననం చేసుకునేటటువంటి అవకాశం సందర్భంగా మనకి కలిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒకసారి మనందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ మనం తెలుసుకుని నాన్నగారు చెప్పినటువంటి మాటల్ని అది మనం
జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, మననం చేసుకోవడానికి గత స్మృతుల్ని, అలాగే నాన్నగారు మన హృదయవాసిగా ఆయన నిర్దేశించినటువంటి మార్గంలో మనం ఆ మార్గంలో ముందుకు వెళ్ళడానికి, ఆయన ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి అంతా కూడా ఆయన నిర్దేశించిన మార్గంలోనే అందరూ కూడా వెళ్ళాలని, ప్రశాంతంగా జీవనం గడపాలని నాన్నగారి ఆశీస్సులు, కరుణాచలీశ్వరి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్